హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాంబాబు సార్ని. ఈరోజు మనం మొదటిసారిగా చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ క్లాస్తో మీకు అందరికీ మళ్ళా పరిచయం అవుదామని క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు యూజ్ఫుల్ అయ్యేటట్టు యాప్ యూజ్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ అది ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు. ఎలాంటి ఎగ్జామ్ అయినా మీరు ఈ ప్యాటర్న్ యాప్ని యూజ్ చేసి ఫాలో అవ్వచ్చు. అయితే బెస్ట్ మ్యాథ్స్ క్లాసెస్ అనడానికి కారణం మీకు ఇప్పుడు 2025లో జరిగిన ఒక ఎగ్జామ్ ప్యాటర్న్లో బిట్స్ తీసుకొని ఎగ్జామ్స్లో 2026 ఎగ్జామ్ మీరు రాస్తున్నప్పుడు అది ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, బ్యాంక్స్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, టెట్ డిఎస్సి అవ్వచ్చు, ఏదైనా ప్యాటర్న్ తీసుకున్నప్పుడు పేపర్లో బిట్స్ ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి అనడానికి ఓ స్పెషల్ క్లాసెస్ 100 బిట్స్తో కంటిన్యూగా 16తో ఒక్కొక్క పీపీటీతో మీ ముందుకు పరిచయం అవుతున్నాం. మొదటగా ఈ క్లాస్ని చూద్దాం సార్. ఫస్ట్ వన్ చూడండి సార్. ఇక్కడ ఫస్ట్ బిట్ ఇఫ్ ABC are the sides of a scalene triangle such that 20A equal to 15B equal to 12C, where ABC are integers, then the least possible area of the triangle in square centimeters అని అంటున్నాడు సార్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏబిసిఆర్ పూర్ణ సంఖ్యలు మరియు అవి ఒక విషంబాహు త్రిభుజం యొక్క భుజాలు. ఇంకా 20A ఈక్వల్ టు 15B ఈక్వల్ 12C అయితే ఆ త్రిభుజంకు సాధ్యమయ్యే కనీస వైశాల్యం చదరపు యూనిట్లలో తెలపండి అంటున్నాడు సార్. ఓకేనా? మరి చదరపు యూనిట్లో తెలపండి అన్నాడు, బాగా ఉంది. ఇక్కడ కాన్సెప్ట్ మీరు తీసుకుంటే బేసిక్ కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తూ వాడిని లింకప్ చేస్తున్నాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెక్కలో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ 20A ఈక్వల్ టు 15B ఈక్వల్ టు 12C ఇచ్చి ఇదే కాన్సెప్ట్ మీరు రేషియో ప్రపోర్షన్ చూసుంటే A:B:C ఎంత అని అడుగుతూ ఉంటాడు సార్. A:B:C ఇది రేషియో ప్రపోర్షన్లో బిట్టు. దాన్ని తెచ్చి ఏం చేశాడు మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎలా? అదొక జామెట్రీ ప్రాబ్లం ఇస్తూ ABC ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అయితే అది స్కాలిన్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అయితే విషంబాహు త్రిభుజం యొక్క సైడ్స్ అయితే లీస్ట్ ట్రయాంగిల్ ఏరియా అడుగుతున్నాడు సార్. మరి లీస్ట్ ట్రయాంగిల్ ఏరియా కావాలంటే స్కాలిన్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే మరి అవి ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, 12A ఈక్వల్ టు 15B నుండి A:B కట్టాలి, ఇక్కడ B:C కట్టాలి, దాని నుండి A:B:C కట్టాలి. అది ప్రాసెస్. కానీ మన క్లాసులో కొన్ని ప్రత్యేకత అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ యూజ్ చేద్దాం సార్. A:B:C ఇలాంటివి ఏవైనా ఇచ్చే అడిగేటప్పుడు ఇది క్లోజ్ చేయండి సార్. 15x12 ఫస్ట్ సార్. 15x12 ఈస్ట్. ఇప్పుడు 15B కావాలి కాబట్టి B క్లోజ్ చేయండి సార్. 20x12 ఈస్ట్. ఇప్పుడు 12C క్లోజ్ చేయండి సార్. 20x15. దీనివల్ల చూసారా క్లోజింగ్ అనే కాన్సెప్ట్ వాడడం వల్ల ఎలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2A ఈక్వల్ టు 4B ఈక్వల్ టు 5C అన్నాడు అనుకోండి. మనకి A:B:C అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A క్లోజ్ చేస్తే 4 5 20, ఈస్ట్. B క్లోజ్ చేస్తే 2 5 10, C క్లోజ్ చేస్తే 2 4 8. ఇవి ఇప్పుడు 2తో క్యాన్సిల్ అయితే 10:5:4 చూసారు కదా. అంటే ఇప్పుడు మనకు సింపుల్గా A:B:C వాల్యూ వచ్చింది. ఎలా అండి? 2A క్లోజ్ చేస్తే 4 5 20, 4B క్లోజ్ చేస్తే 2 5 10, తర్వాత 5C క్లోజ్ చేస్తే 2 4 8. ఇవన్నీ ఒకే వాల్యూతో క్యాన్సిల్ అవుతున్నాయి 2తో. 2 10 2 5 2 4 10:5:4. ఓకేనా? చూసారు కదా. ఇప్పుడు అలా మనం ఇప్పుడు 20 ఈస్ట్ చూడండి, 20A ఈక్వల్ టు 15B ఈక్వల్ టు 12C. దీని నుండి A:B:C ఇప్పుడు సింపుల్గా రాద్దాం సార్. A:B:C ఏమవుతుందన్నాను? 15x12 ఈస్ట్. 15B కావాలి అంటే 20x12 ఈస్ట్. నెక్స్ట్ 12C క్లోజ్ చేస్తే 20x15. అన్నిట్లో 5తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయి చూడండి సార్. 5 3 5 4 5 4 నెక్స్ట్ 4తో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ కూడా ఉన్నాయి. 4 3 4 క్యాన్సిల్ 4 క్యాన్సిల్. అంటే ఇక్కడ ఏమొచ్చిందండి? నెక్స్ట్ 3తో క్యాన్సిల్ 3 1 3 4 3 5 అంటే నీకు టోటల్గా వాల్యూ ఏమొచ్చిందంటే 3:4:5.
అంటే స్కాలిన్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఓకేనా 3, 4, 5 అంటే అదే అవ్వచ్చు, 30, 40, 50 అవ్వచ్చు, లేదా మల్టిపుల్స్ 3 2 6, 4 2 8, 5 2 10 అవ్వచ్చు. అంటే అవి మల్టిపుల్స్ కాబట్టి లీస్ట్ ఏరియా అడుగుతున్నప్పుడు ఇవి 3K 4K 5K అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ K వాల్యూ లీస్ట్ అవ్వాలి. అలా అని 0 పెట్టామనుకోండి మొత్తం జీరోలు అయిపోతాయి, మైనస్ పెట్టామనుకోండి నెగిటివ్లో లెంత్ ఉండదు. కనుక ఖచ్చితంగా ఈ వాల్యూస్ ఏమవ్వాలండి 3K 4K 5K అంటే ఆ K వాల్యూ 1 అవ్వాలి. అంటే A = 3 అవుతుందండి, B = 4 అవుతుందండి, C = 5 అవుతుందండి. స్కాలింగ్ ట్రయాంగిల్తో పాటు 3 4 5 సైడ్స్ ఉండే ట్రయాంగిల్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా అవుతుంది సార్ 3 4 5. మరి దీని నుండి 3 4 5 అనేవి లీస్ట్ సైడ్స్ సార్ దానివి. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క లీస్ట్ లెంత్లు ఇలా తీసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ నుండి. మరి ఇప్పుడు దీని యొక్క ఏరియా కావాలి, ట్రయాంగిల్ ఏరియా ఏబిసి ఏరియా వైశాల్యం ఎంత అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ 4 సార్, హైట్ 3 కనుక ఆఫ్ ఒకనా 4 ఇంటూ బేస్ 4 ఇంటూ 3 అంటే 2 1 2 2 అంటే ఏమొచ్చిందండి 6 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా, ఇగో మీ ఆన్సర్ బి సార్. సింపుల్గా అంటే ఇక్కడ చూసారా బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ రెండు కాన్సెప్ట్ తెలియాలి. స్కాలిన్ ట్రయాంగిల్ అన్నాడు కానీ మనకు వచ్చింది స్కాలింగ్ యొక్క సైడ్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. 3 4 5 అంటే అవి స్కాలింగ్ ట్రయాంగిల్ 3 4 5 రావచ్చు, 5 12 13 రావచ్చు, లేదా 3 7 10 రావచ్చు, ఏవైనా రావచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ఈ 3 4 5కు ఒక ప్రత్యేకత ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలిస్తే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అలా తీసుకుంటే 5 థైరస్ ట్రిప్లెట్స్ ఇవి 3 4 5 5 థైరస్ ట్రిప్లెట్. 5 థైరస్ ట్రిప్లెట్ దేంట్లో తీసుకుంటాం మనం, ఒక లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. కనుక ఇవి 5 థైరస్ ట్రిప్లెట్. అంత మాత్రాన ఇక్కడ కాన్సెప్ట్ అయిపోలేదు. ఏమడిగాడు మనకి, అవి లీస్ట్ లెంత్ అవి ఉండాలి, లీస్ట్ ఏరియా అవ్వాలట. లీస్ట్ ఏరియా అవ్వాలంటే సపోజ్ ఇక్కడ 3 2 6, 4 2 8, 5 2 10 ఆ లెంతలు తీసుకున్న ఏరియా వస్తుంది. అలాగే ఇక్కడ 30 40 50 తీసుకున్న ఏరియా వస్తుంది. కానీ లీస్ట్ అన్నాడు కాబట్టి అవి ఖచ్చితంగా 3K 4K 5Kలో K వాల్యూ 1 అని తీసుకున్నాను సార్. కనుక నీ ఆన్సర్ ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏబిసి ఏరియా = 6. అంటే ఈ రేషియో అనేది ఇచ్చాడు ఇక్కడ. కనుక పర్టికులర్ వాల్యూస్ ఏం అవ్వాలి 3 4 5 అవ్వాలి. ఎందుకు, అలా ఉంటేనే లీస్ట్ వాల్యూ వస్తుంది. మరి ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ చూసారు కదా. ఇలా మన బేసిక్ కాన్సెప్ట్ ఒకదాన్ని ఇంకోదాన్ని మిక్స్ చేస్తూ లెక్కలు ఇస్తున్నాడు సార్. అలాంటప్పుడు కొద్దిగా మన బేసిక్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే సరిపోతుంది. అవి మన యాప్లో బేసిక్స్ అంతా మీకు ఆల్రెడీ నీట్గా చెప్పు ఉంటాయి కనుక ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సార్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ క్యూబ్ ఆఫ్ 64 centimeters side is cut into a 64 identical cubes. Then the total surface area of smaller cube in centimeter square. ఒక పెద్ద క్యూబ్ ఉందట, దాని సైడ్ 64 centimeters. ఇది ఆ 64 centimeters గల క్యూబ్ తీసుకుంటే ఆ క్యూబ్ని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనకి 1 minute 64 centimeters గల క్యూబ్ తీసుకుంటే 1 minute ముందుకు వెళ్ళిపో. ఓకేనా, చూడండి ఇక్కడ ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో ఏ క్యూబ్ ఆఫ్ 64 centimeters సైడ్ ఈజ్ కట్ ఇన్ టు అన్నాడు. ఓకేనా, ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయా, ఇలా ఇది ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండే ఒక క్యూబ్ సార్. దీని 64 సెంటీమీటర్స్ గల సైడ్. దీన్ని ఇప్పుడు ముక్కలుగా చేస్తూ 64 ఐడెంటికల్ క్యూబ్స్గా ముక్కలు చేయాలి. అంటే చిన్న చిన్న క్యూబ్స్గా ఇలాంటి చిన్న స్మాల్ క్యూబులుగా ముక్కలు చేస్తే ఇలాంటివి ఒక ఎన్నట 64 కౌంట్ ఐడెంటిఫై క్యూబ్స్ డివైడ్ చేస్తే అప్పుడు దాని సర్ఫేస్ ఏరియా ఒకనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాలర్ క్యూబ్స్. ఓకేనా, ఆ స్మాలర్ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. మరి స్మాలర్ క్యూబ్ యొక్క సైడ్ తెలిస్తే కాన్సెప్ట్ అయిపోద్దా. అయితే ఇక్కడ చూడండి సార్, ఏదైనా మనం కట్ చేసినప్పుడు ఓకేనా లేదా మెల్ట్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అంటే వాటి ఘనపరిమాణాలు సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పెద్దదాని ఘనపరిమాణం ఏమవుద్దండి ఏ క్యూబ్ అనుకుందాం. మరి ఇప్పుడు ఇలాంటి ఏ క్యూబ్ తీసుకుంటే చిన్నవి ఎన్ని వచ్చాయి 64. అంటే ఒక్కొక్క దాని ఘనపరిమాణము దీని సైడ్ A1 అనుకుంటే ఓకేనా దాని ఘనపరిమాణం ఏమవుద్ది A1
క్యూబ్, ఒక క్యూబ్ది అలాంటివి ఎన్నండి 64. నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఘనపరిమాణాలు సమానం అన్నాను. అంటే బిగ్గెస్ట్ వాల్యూమ్ ఈక్వల్ టు స్మాలెస్ట్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అవి పెద్దదాని ఘనపరిమాణము, దాంతో తయారు చేసాం కాబట్టి ఇది చిన్నదాని ఘనపరిమాణం. ఎలాంటివి ఎన్ని తయారు చేసాం 64. కనుక ఈ 64 ఘనపరిమాణాలు లేదా వాల్యూమ్స్ టోటల్గా ఎంత అవుతుందంటే ఈ బిగ్గెస్ట్ వాల్యూమ్కి ఈక్వల్, ఘనపరిమాణానికి సమానం. మరి ఇప్పుడు ఏ తెలుసు మనకి, 64 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 64 ఇంటూ A1 క్యూబ్. ఓకేనా, ఒక 64కి ఒక క్యాన్సిల్ సార్. అంటే ఇప్పుడు A1 ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, క్యూబ్ రూట్ ఆఫ్, ఓకేనా, 64 అని తీసుకునే బదులు ఇక్కడ చూడండి సార్, దీన్ని ఎలా రాయొచ్చండి, క్యూబ్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అని రాయొచ్చా. ఇక్కడ ఆల్రెడీ ఇది ఒక స్క్వేర్కి ఒకటి క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ ఉంటుంది. మరి క్యూబ్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏం రాయొచ్చు దీన్ని, 4 క్యూబ్ హోల్ స్క్వేర్, 4 క్యూబ్ హోల్ స్క్వేర్, క్యూబ్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే 16. అంటే చిన్నదాని సైడ్ ఎంత అండి 16. ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా అడిగాడు. మరి క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 6a² అంటే 61a1 స్క్వేర్, 6 ఇంటూ 16a², 16 ఆర్ల 250, అంటే 16 ఆర్ల 256 తీసుకుంటే దానికి 6తో గుణిస్తే సరిపోతుంది. ఓకేనా, 6 ఆర్ల 36, 3 6 5ల 30, 33. ఓకేనా, అంటే 6 రేళ్ళు 12, 15 అంటే 1536 సార్. చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చిందో, 1536. అంటే ఇక్కడ మన కీ పాయింట్ ఏంటండి, ఏదైనా మెల్ట్ చేసినా లేదా తయారు చేసినా వాటి యొక్క వాల్యూమ్స్ ఎలా ఉంటాయండి, ఈక్వల్గా ఉంటాయి ఘనపరిమాణాలు. అంటే మనం కాల్చినా, అంటే మరిగించి దాని షేప్ మార్చినప్పుడు కూడా దాని యొక్క ఘనపరిమాణం మారదు. అలాగే కట్ చేసి పీసులుగా చేసినా దాని ఘనపరిమాణం మారదు. అందుకే బిగ్గెస్ట్ వాల్యూమ్ ఈక్వల్ టు 64 స్మాలెస్ట్ క్యూబ్స్ యొక్క వాల్యూమ్స్కి ఈక్వల్. దాని నుండి చిన్న యొక్క ఘనపరిమాణం యొక్క ఘనం యొక్క సైడ్ క్యాలిక్యులేట్ చేసాం సార్. క్యూబ్ యొక్క సైడ్ ఎంత వచ్చిందంటే 16. దాని నుండి మనకి సర్ఫేస్ ఏరియా కట్టమన్నాడు. సర్ఫేస్ ఏరియా క్యూబ్కి ఫార్ములా 6a1 స్క్వేర్. అంటే ఇక్కడ మనకు 3 తెలియాలి, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏ క్యూబ్ అని, ఓకేనా, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 6a² అని, అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం అంటాం, ఇది 4a² అని తెలియాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే, ఓకేనా, మీరు బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే దాని నుండి మనం ఆడు ఇచ్చేస్తున్నాడు సార్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. మరి థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ 2-digit నెంబర్స్ డో నాట్ కంటైన్ 7 యాజ్ ఏ డిజిట్? 7 అంకెను కలిగి ఉండని 2 అంకెల సంఖ్యలు ఎన్ని? ఓకేనా, ఇవి చిన్న సిల్లీగా అడిగేలాగా ఉంటాయి కానీ ఇందులో లాజిక్స్ ఉంటాయి సార్. ఓకేనా, హౌ మెనీ 2-digit నెంబర్స్ డోంట్ కంటైన్ 7 లేని నెంబర్స్ కావాలి, అవి 2-digit నెంబర్స్ కావాలి. అసలు టోటల్గా 2-digit నెంబర్స్ ఇది ఇక్కడ 1 minute. ఓకేనా, ఇక్కడ 2-digit నెంబర్స్ ఎన్ని వస్తాయంటే చూడండి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ 2-digit నెంబర్స్ అంటే ముందు 2-digit నెంబర్స్ 90 ఉంటాయి సార్. ఎలా, 10, 11 సో ఆన్ 99. ఇవి 2-digit నెంబర్స్. టోటల్గా ఎన్ని వస్తాయంటే 90 వస్తాయి సార్. ఓకేనా, మరి ఈ 90లో 7 లేని నెంబర్స్ కావాలి, డబల్ డిజిట్స్ అట అవి కూడా. అంటే ఏమవుతుంది, 17, 27, ఓకేనా, 37, 47, 57, 67, ఓకేనా, 77, 87, 97, 3, 3, 6, 3, 9. ఓకేనా, ఈ 9 కూడా 7తో ఉంటున్నాయి, ఇవి ఉండకూడదట. అలాగే ఇంకోటి కూడా ఉన్నాయి మనకి, 70, 71, 72, 73, 74, 75, 76, 77 ఇక్కడ కౌంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ రాయకూడదు. 78, 79, 3, 3. ఓకేనా, 6, 3, ఇవి ఒక 3, 6, 3, 9. మొత్తంగా ఎన్ని వచ్చాయండి ఇవి? టోటల్గా 7తో ఉండేవి డబల్ డిజిట్ నెంబర్స్ 18. అంటే టోటల్ డబల్ డిజిట్ నెంబర్స్ ఏంటండి 90, అందులో 18 7తో ఉండేవి. అంటే ఇప్పుడు మనకేమంటున్నాడు, డస్ నాట్ కంటైన్ 7 అంటున్నాడు. కనుక ఆ 7 లేనివి తీసిలి, అంటే 90 - 18 దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అండి 72. అంటే 7 లేని నెంబర్ ఇక్కడ 7 అడగొచ్చు, 8 అడగొచ్చు, లేదా 9 అడగొచ్చు, ఏది అడిగినా సేమ్ ఆన్సరే వస్తుంది అనే ఒక క్లారిటీ కోసం మీరు రావాలి. అప్పుడు మీకు సింపుల్ అయిపోతుంది సార్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఫోర్త్ కాన్సెప్ట్ సార్. ఫోర్త్ వన్ చూడండి,
13 క్యూబ్ మైనస్ 8 క్యూబ్ మైనస్ 5 క్యూబ్. చాలామంది చూడగానే 13 క్యూబ్ సింపుల్గా 13 ఇంటూ 13 ఇంటూ 13, 8 ఇంటూ 8 ఇంటూ 8, 5 ఇంటూ 5 ఇంటూ 5 రాస్తుంది. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నెంబర్ సిస్టమ్ చూపిస్తూ వాడు చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ఆల్జెబ్రా కాన్సెప్ట్ వాడుతున్నాడు సార్. ఏంటో ఆల్జెబ్రా కాన్సెప్ట్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఓకేనా. కాన్సెప్ట్ ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. ఇది కాన్సెప్ట్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. మరి ఇక్కడ ఏబిసిలో ఇది ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ప్లస్ అడగాలన్నాం కదా, దీన్ని ఎలా రాస్తా 3 క్యూబ్ ప్లస్ ఆఫ్ -8 హోల్ క్యూబ్ ప్లస్ ఆఫ్ -5 హోల్ క్యూబ్ రాసుకోవచ్చా. ఎందుకు ఆడ్ పవర్ ఉంటే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ ఇంటూ ప్లస్ నెగిటివే ఓకేనా, నెగిటివ్ ఇంటూ ప్లస్ నెగిటివే. కనుకే టోటల్గా ఇప్పుడు ఏ క్యూబ్ ఏ వాల్యూ 13 ఓకే ప్లస్ బి వాల్యూ -8 ప్లస్ సి వాల్యూ -5 అంటే ఈక్వల్ టు ఏమొచ్చిందండి మనకి 0 వచ్చింది. చూడండి 13 ఇది -13 0 వచ్చిందా. మరి 0 వచ్చింది కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే 13 క్యూబ్ ప్లస్ ఆఫ్ -8 క్యూబ్ ప్లస్ ఆఫ్ -5 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అన్నాం కదా. కనుక 3 ఇంటూ 13 ఇంటూ ఓకేనా -8 ఇంటూ -5. మరి దీన్ని మల్టిపుల్ చేస్తే 13 2 26, 8 5 40, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్ని ఆన్సర్ 0. 6 4 24, 2 4 8 ఓకేనా. అంటే ఇక్కడ మీరు కాన్సెప్ట్ కరెక్ట్గా చూసుకుంటే 13 3ల ఇక్కడ తప్పు రాసాం 39 కనుక 0 9 4 36 3 3 4 12 3 15 60 ఓకేనా. చూడండి సెకండ్ ఆప్షన్ ఉందా 15 60 ఓకేనా. మీ ఆన్సర్ ఇదిగో ఇది. అంటే ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏం తెలియాలి, ఆల్జీబ్రా కాన్సెప్ట్ ఇచ్చాడు సార్. ఏమని ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. ఇంకో కండిషన్ కూడా ఉంది సార్, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయినా ఇదే కాన్సెప్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3abc ఓకేనా. ఇవన్నీ బేసిక్స్ కాన్సెప్ట్ ఎలా వచ్చాయో కూడా మీకు వీడియోస్ చేసి చూపించాను ఓకేనా. అవి ముందు దాంట్లో ఉంటాయి, అవి మనకు బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది సార్. నెక్స్ట్ వన్ 5th ప్రాబ్లం సార్ ఓకేనా. 5th ప్రాబ్లం చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 9 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 6 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఎంత అంటున్నాడు. ఒకసారి రికార్డ్ అవుతుందో చూద్దాం సార్. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 9 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఇలా ఇచ్చాడు. ఇలా ఇవ్వగా నువ్వు టెన్షన్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ మైనస్ బి చూడండి సార్, ఫార్ములా ఎంత నీట్గా ఇచ్చాడు. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఆ రూపంలో ఇచ్చాడని తెలియాలి సార్. అంటే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ అంటే ఇది ఇక్కడ తీసుకున్నప్పుడు ఇదంతా ఏ ఇదంతా బి అని అనుకున్నాం అనుకో. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 9 అని ఉంది కదా, దీన్ని 3 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే అలా చూడండి క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇలా రాస్తూ ఇక్కడ ఈ క్యూబ్ రూట్ ఆఫ్ 9 ఉంది కదా, 9ని 3 స్క్వేర్ అని రాయొచ్చా, హోల్ స్క్వేర్ కూడా రాయొచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని 3 ఇంటూ 2 రాయొచ్చా, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 2 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిని క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ బి అని రాయొచ్చు. అలాగే ప్లస్ ఇక్కడ వచ్చినప్పటికి క్యూబ్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఆన్సర్ చూడండి ఏ మైనస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది. అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ. కనుక నీ ఆన్సర్ ఏమవుతుంది క్యూబ్ రూట్ 3 హోల్ క్యూబ్ మైనస్ క్యూబ్ రూట్ 2 హోల్ క్యూబ్. దాని నుండి ఇక్కడ ఇది 1/3 కదా, 3కి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3, ఇక్కడ ఈ కీకి క్యాన్సిల్ అయిపోతే 2, ఆన్సర్ 1. చూసారు కదా. అంటే ఇక్కడ సూత్రం ఏమిచ్చాడు ఆల్జీబ్రా. మనకు మ్యాథమెటిక్స్లో నెంబర్స్ బేస్ ఇస్తూ ఆల్జీబ్రా కాన్సెప్ట్ ఇస్తున్నాడు. అంటే ఫార్ములాస్ మీద బేసిక్ కాన్సెప్ట్ ఉంటే మనము ఇది చేయొచ్చు సార్ ఓకేనా. నెక్స్ట్ వన్కి వెళ్దామా. మరి చూసారు కదా ఏ మైనస్ బి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఆ ఫార్ములాను యూజ్ చేసి చేసాడు. అంటే ఇప్పటికే 2 బిట్లు ఫార్ములా బేస్డ్ ఇచ్చాడు సార్ మనకి. ఓకే. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 53 సండేస్ ఈస్. ఓకేనా. లీప్ సంవత్సరం కానీ ఒక సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చట గల సంభావ్యత ఎంత అన్నాడు. లీప్ సంవత్సరం కానీ సంవత్సరం అంటున్నాడు. అంటే లీప్ సంవత్సరానికి నాన్ లీప్ ఇయర్కి తేడా ఏంటి. లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి సార్. 1 minute. ఓకేనా. లీప్ ఇయర్లో ఏమంటున్నాను 366 డేస్ 366
డేస్, ఇది లీప్ ఇయర్ సార్, లీప్ ఇయర్. ఓకేనా. నాన్ లీప్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, సాధారణ సంవత్సరం అంటాం దీన్ని ఓకేనా, లీప్ సంవత్సరం అంటాం. నాన్ లీప్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, నాన్ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయంటే ఓకేనా 365 డేస్. 365 డేస్ అంటే 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే అంటాం సార్, 1 ఆడ్ డే, విషమ రోజు అంటాం తెలుగులో, ఆడ్ డే. అలాగే ఈ 366లో 52 వీక్స్ ఓకేనా 2 ఆడ్ డేస్ సార్. ఎన్ని ఆడ్ డేస్ అండి? 2 ఆడ్ డేస్ మిగులుతాయి. అంటే వారానికి 7 రోజులు కాబట్టి 52 × 7 వేసాం అనుకోండి 364 వస్తుంది, ప్లస్ 1 365. అలాగే ఇక్కడ కూడా 366ని 7తో భాగించామనుకోండి, నెంబర్ ఆఫ్ వీక్స్ ఎన్ని వస్తాయి? 52 వారాలు 2 రోజులు మిగిలిపోతుంది. అది లీప్ ఇయర్ అండి, ఇది నాన్ లీప్ ఇయర్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, లీప్ సంవత్సరం కానీ ఒక సంవత్సరంలో 53 సండేస్ కావాలి, 53 ఆదివారాలు కావాలి. వారంలో ప్రతిరోజు ఓకేనా, వారంలో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అన్నీ వస్తాయా? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఒక్కొక్కటి వారంలో ఒక్కొక్కసారి వస్తుంది. అలా 52 వారాలు అన్నప్పుడు 52 ఆదివారాలు ఉంటాయి, కరెక్టనా కాదండి? 52 సోమవారాలు ఉంటాయి, 52 మంగళవారాలు ఉంటాయి. కనుక ఇప్పుడు మనకు అడుగుతుంది 53 ఆదివారాలు కావాలి అంటే ఈ 52లో 52 ఆదివారాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఈ ఒకరోజు ఏ రోజు అవ్వాలండి? ఆదివారం అవ్వాలి. కానీ ఆ ఒకరోజు ఆదివారం అవ్వడానికి డైరెక్ట్ అయిపోవడానికి ఛాన్స్ ఉందా అంటే లేదు, 7 ఛాన్సులు ఉన్నాయి. అది ఆదివారం అవ్వచ్చు, సోమవారం అవ్వచ్చు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, అంటే 7 రోజుల్లో ఏ రోజైనా అవ్వచ్చు. కనుక ప్రాబబిలిటీలో కింద టోటల్ వేయాలి, పైన ఒక అవకాశాలు వేయాలి. అంటే కింద టోటల్ శాంపుల్ స్పేస్ వేస్తే పైన ఒక పాసిబిలిటీస్ వేయాలి. అంటే ఇప్పుడు ఈ ఒకరోజు సండే అయితేనే 53 సండేలు అవుతాయి. అంటే ఆ ఒకరోజు 7 ఛాన్సులు ఉన్నాయి దానికి. ఎన్నండి? టోటల్ శాంపుల్ స్పేస్ 7 రోజుల్లో ఏదైనా అవ్వచ్చు కనుక కింద టోటల్ వేయాలి. అది ఖచ్చితంగా ఏమవ్వాలి? సండే అవ్వాలి. మరి ఆ 7 రోజుల్లో సండే ఎన్ని ఉంటాయండి? 1 కనుక 1. కనుక నీ ఆన్సర్ చూసారా? 1/7 చూసారా? నాన్ లీప్ ఇయర్లో ఓకేనా ఆ 1 డే ఖచ్చితంగా సండే అయితేనే 53 సండేస్ అవుతాయి కనుక ప్రాబబిలిటీ 1/7. సపోజ్ ఇదే లెక్కలో నాన్ లీప్ ఇయర్ 53 మండేస్ అని అన్నాడు అనుకోండి, ఆల్రెడీ 52 మండేస్ ఉంటాయి, ఇది కూడా మండే అవ్వాలి అంటే ఏమవుతుంది? అప్పుడు కూడా 1/7. 53 సాటర్డేస్ అడిగినా, 53 మండేస్ అడిగినా, 53 ఓకేనా ఏవి అడిగినా ఆన్సర్ ఏమండి? 1/7. సపోజ్ ఇదే లెక్కలో 53 ఓకేనా సండేస్ కాకపోవడానికి సంభావ్యత అడిగాడు అనుకోండి, జరిగిన సంభావ్యత ప్లస్ జరగని సంభావ్యత ఈక్వల్ టు 1 అంటే పాసిబిలిటీ, ప్రాబబిలిటీ అండ్ నాన్ ప్రాబబిలిటీ ఈక్వల్ టు 2 యాడ్ చేస్తే 1 రావాలి. అంటే ఇప్పుడు ఇదే సంభావ్యత 53 సండేస్ కాకపోవడానికి అడిగాడు అనుకో, 1లో నుండి సబ్ట్రాక్ట్ చేసేయాలి ఓకేనా. అంటే ఏమవుతుంది? 6/7. ఎలా రాస్తారు సార్? ఈ 2 డిఫరెన్స్ మీద ఏంటి? కింద అదేసేయండి. 7లో 1 తీస్తే 6, కింద 7. అంటే ఇది ఎప్పుడండి? 53 సండేస్ కాకపోవడానికి సంభావ్యత. అంటే ఇప్పుడు నేను ఎన్ని క్వశ్చన్లు చెప్పాను చూడండి. 53 సండేస్ అవ్వడానికి 1/7, 53 మండేస్ అవ్వడానికి 1/7, 53 సాటర్డేస్ అవ్వడానికి 1/7, అంటే 7 లెక్కలు సార్ ఇవి 1/7. ఎప్పుడు? నాన్ లీప్ ఇయర్లో 53 సండేలు ఉండడానికైనా 1/7, 53 మండేలు ఉండడానికైనా 1/7, 53 సాటర్డేలు ఉండడానికైనా 1/7, 53 వెన్స్డేలు ఉండడానికైనా 1/7. కాకపోవడానికి 53 వెన్స్డేలు కాకపోవడానికి సంభావ్యత 6/7, 53 సండేలు కాకపోవడానికి సంభావ్యత 6/7, 53 సాటర్డేలు కాకపోవడానికి సంభావ్యత 6/7. ఇది ఎప్పుడు? నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్కి వద్దాం సార్. లీప్ ఇయర్లో 366 డేస్, అందులో 52 వీక్స్ అంటే 52 మండేస్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 53 మండేస్ ఉండడానికి సంభావ్యత ఎంత? ఇప్పుడు లీప్ ఇయర్లో. ఏ ఇయర్లో అండి? లీప్ ఇయర్లో 53 సండేస్ ఉండడానికి ప్రాబబిలిటీ అడిగాను. ఇవి 52 వీక్స్ అంటే ఇందులో 52 ఆదివారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ 2 ఆడ్ డేస్ ఉన్నాయి కదా, ఈ 2 ఆడ్ డేస్లో ఖచ్చితంగా ఆదివారం అవ్వాలి. మరి 2 డేస్ ఎలా వస్తాయి చూడండి సార్. సండే మండే రావచ్చు, సండే మండే రావచ్చు, లేదా సాటర్డే సండే రావచ్చు. అంటే సండే ఎన్నిసార్లు వచ్చిందంటే ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. సాటర్డే సండేలో సండే రావచ్చు, లేదా సండే మండేలో సండే రావచ్చు. అంటే వారానికి 7 రోజుల్లో ఆ 2 రోజులు ఎలా పడవచ్చు? సాటర్డే సండే పడవచ్చు, లేదా సండే మండే పడవచ్చు. అంటే 2 ఛాన్సెస్, 7 రోజుల్లో 2 ఛాన్సెస్. కనుక లీప్ సంవత్సరంలో 53 ఆదివారాలు 53 సండేస్ ఉండడానికి ప్రాబబిలిటీ 2/7, 53 మండేస్ ఉండడానికి ప్రాబబిలిటీ 2/7, 53 ఓకేనా
లీప్. అలానే ఇక్కడ ఈ 1/7 కాదండి, ఇక్కడ ఈ ఆ 2 ఎలా వస్తున్నాయి ఇగో ఇక్కడ రాశాను. సాటర్డే సండే అవ్వచ్చు, సండే మండే. సపోజ్ 52 మండేస్ కావాలనుకోండి, 53 మండేస్ కావాలనుకోండి, మనకి సండే మండే రావచ్చు, మండే ట్యూస్డే రావచ్చు. అలా 2/7 ఏది రావడానికి. మరి రాకపోవడానికి సంభావ్యత 1లో నుండి తీసిలి 5/7. 53 సండేస్ కాకపోవడానికి సంభావ్యత 5/7. 53 మండేస్ కాకపోవడానికి సంభావ్యత 5/7. 53 సాటర్డేస్ కాకపోవడానికి సంభావ్యత 5/7. చూసారా? అంటే ఇది ఒక క్లారిటీ కాన్సెప్ట్ నేర్చుకోవడం అంటే ఇది. అంటే ఇప్పుడు క్యాలెండర్లో ప్రాబబిలిటీ మీద లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ ఇస్తాడు. ఆ ఒకరోజు సండే అవ్వడానికి అంటే 53 సండేలు లేదా 53 సాటర్డేలు అవ్వడానికి ఆన్సర్ 1/7. 6 లెక్కలకే 7 వారంలో 7 రోజులు కదా, ఆ 7 ఆదివారాలు అవ్వచ్చు, 53 ఆదివారాలు అవ్వచ్చు, 53 మండేలు అవ్వచ్చు, ట్యూస్డేలు అవ్వచ్చు, ఏదైనా 1/7. కాకపోవడానికి 6/7. ఇది ఇప్పుడు నాన్ లీప్ ఇయర్ అంటే సాధారణ సంవత్సరం. మరి అదే లీప్ సంవత్సరం అయితే, లీప్ ఇయర్ ఒకనా సంవత్సరం అయితే అప్పుడు కాన్సెప్ట్ 53 సండేస్, ఇక్కడ 53 కానీ మరి ఇది 52, ఈ 2 కలిపితే 54 అయిపోతాయి. ఈ 2 కలపట్లేదు. ఆ 2 రోజులు ఎలా వస్తాయి? లైన్గా వస్తాయి. వారంలో 2 రోజులు ఏమవుతాయి? ఒక రోజు సండే అయితే నెక్స్ట్ రోజు మండే, అలాగే లేదు ఒక రోజు సాటర్డే అయితే ఇంకోటి సండే, అలా వచ్చిన రోజులు కనుక ఆ 2 రోజులు 2 ఛాన్సులుగా వస్తాయి. కనుక అవి ఎలా? ఈ 2 రోజులు సండే మండే, సాటర్డే సండే అవ్వచ్చు, లేదా సండే మండే అవ్వచ్చు. అంటే ఛాన్సులు ఎన్ని ఉన్నాయి? 2. కనుక టోటల్ వారంలో 7 రోజులు, ఆ 2 రోజులు సండే 2 రోజులు రావడానికి ఛాన్స్ ఉంది. ఎలా? సాటర్డే సండే అవ్వచ్చు, అప్పుడు 53 సండేసే అవుతాయి. లేదు సండే మండే వచ్చినా 53 అవుతాయి. 2 ఒకసారి రావు. కనుక మీ ఆన్సర్ 2/7. అది 53 సండేస్ లీప్ ఇయర్లో రావడానికి. మరి రాకపోవడానికి సంభావ్యత 5/7. అంటే ఇది 1లో సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ జరిగిన సంభావ్యత ప్లస్ జరగని సంభావ్యత ఈక్వల్ టు ఎంత అండి? P(e) ప్లస్ P(e) బార్ ఈక్వల్ టు 1. దీని నుండి ఇది జరగంది కావాలి అంటే 1లో నుండి అది సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఓకేనా? లేదు జరగంది నీకు తెలుసు అనుకో, జరిగింది కావాలంటే 1లో నుండి సబ్ట్రాక్ట్ చేసి, దేనికైనా అదే ఫార్ములా P(e) ప్లస్ P(e) బార్ ఈక్వల్ టు 1 సార్. ఓకేనా? డన్. నెక్స్ట్ 7th ప్రాబ్లం సార్. ఒకసారి చూడండి, రికార్డ్ చూద్దాం. నెక్స్ట్ 6th అయిపోయిందా? ఒకసారి చూద్దాం. లీప్ ఇయర్ అయిపోయింది కదా. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 16.3. బై ఎన్ ఎర్రర్ 1 అబ్జర్వేషన్ వాజ్ నోటెడ్ యాజ్ 32 ఇన్స్టెడ్ ఆఫ్ 23. అంటే 23 ఈ 32 ఇన్స్టెడ్ ఆఫ్ 23 అంటే 23 బదులు 32 పడిపోయిందట. దెన్ ద కరెక్ట్ మీన్ ఈజ్, ఓకేనా, 10 అంశముల సగటు 16.3. ఒక అంశం విలువ 23కి బదులు, ఓకేనా, 32 అని తప్పుగా నమోదు చేయబండి. అయినా సరి అయిన సగటు ఎంత? ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ స్టాటిస్టిక్స్ అంటాం సార్. ఓకేనా? ఇక్కడ మీను, మీడియన్, మోడ్ అంటే అంక మధ్యము, ఓకేనా, అంక మధ్యము, దానికే పేరు సగటు. మీన్ అంటాము, మీడియన్, ఇది ఇంకోటి మీడియన్, మధ్యగతం అంటాం, మోడ్. ఈ మూడింటి కోసం స్టాటిస్టిక్స్లో బేసిక్ కాన్సెప్ట్ 8th క్లాస్ నుండే స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ మంచి లెక్క సార్ ఇది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడండి, 10 అంశం సగటు, ఓకేనా, 10 అంశంల సగటు అంటున్నాడు. ఓకేనా? 10 అంశంలో సగటు అంటే ఎలా ఇచ్చాడు చూడండి. ప్రతి దాని మీద ఏం ఆధారపడిందట? ఇది ఇక్కడ ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 16.3 అన్నాడు. అంటే ప్రతి దాని మీద 16.3 సగటు అంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్ వేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దగ్గర 5 రూపాయలు ఉండి ఒకటి దగ్గర 2 రూపాయలు ఉన్నా పంచేటప్పుడు అందరికీ సమానంగా పంచేయాలి. ఆ 7 రూపాయలు తీసుకొని 3.5 కింద పంచేయాలి ఇద్దరికి. అంటే ఒకటి దగ్గర 7 ఉంది, ఒకటి దగ్గర 2 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలానే ఆ 9 రూపాయలు తీసుకొని ఒకటికి 4 రూపాయల 50 పైసలు, ఇంకోటికి 4 రూపాయల 50 పైసలు, అలా దాన్ని సగటు అంటాం. సమానంగా పంచే విలువను సగటు అన్నాం. అలా ఈ 10 అంశంలో సగటు ఎంత అన్నాడు? 16.3. 16.3 అనేది అబ్జర్వేషన్. అంటే ఫస్ట్ వాడి దగ్గర 16.3 ఉంది, రెండో వాడి దగ్గర 16.3 ఉంది, మూడో వాడిది అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, తీసుకొని తక్కువ ఉన్నోడికి ఇవ్వాలి. ఓకేనా? అలాగే మరి వాళ్ళని సమానంగా చేయడం అంటాం దీన్ని. ఓకేనా? సమాన భావనని కలిగజేయడానికి విద్యార్థుల్లో కానీ లేదా సమాజంలో కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే చూపిస్తాం. మరి అక్కడ జరుగుతున్నప్పుడు బై మిస్టేక్ ఏం జరిగిందట? మనం కంప్యూటర్లో కానీ ఎక్కడైనా టైప్ చేస్తున్నప్పుడు చూడండి 32 ఇన్స్టెడ్ ఆఫ్ 23 అంటే 23 అని నొక్కబోయి
పొరపాటున 3-2 అని నొక్కేసాం. కంప్యూటర్లో ఇలా పొరపాట్లు జరుగుతాయి. మనము 60 మార్కులు అయిపోయి ఫిజిక్స్లో 6-0 అని నొక్కబోయి 0-6 నొక్కేసాం అనుకో, ఆడ 6 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోతాడు. అలా ఇక్కడ కూడా ఏం జరిగిందండి, 32 ఇన్స్టెడ్ ఆఫ్ 23, అంటే 23 కన్నా 32 ఎక్కువ వేస్తాం సార్. కనుక వాడు వచ్చి ఒకనా గాంధీలాగా నిజాయితీ పరుడు అనుకోండి, ఏమంటాడు, నాకు 23 మార్కులకి 32 వేస్తారండి, నాకు అన్ని రావు అంటాడు. అంటే ఏం చేయాలి అప్పుడు, వాడికి ఆ మార్కులు తీసేసి ఒకనా చేయాలి. మరి చూడండి ఇక్కడ 16.3 అనేది వాడి దగ్గర ఉంటాయి, ప్రతి స్టూడెంట్ దగ్గర ఉంటాయి. కానీ ఆ ఒక్క విద్యార్థి, ఇది అందరి సగటు 16.3 అంటే, మరి ఇప్పుడు ఆ విద్యార్థి ఏం జరిగిందండి చూడండి, 23 మార్కులే రావాలి, కానీ నువ్వు ఎన్ని వేసావు, 32. కనుక ఆ 32లో అదనంగా వేసిన మార్కులు ఏం చేయాలండి, తీసేయాలి. అదనంగా వేసిన మార్కులు ఏం చేయాలి, తీసేయాలి. అంటే ఇప్పుడు ఈ 32లో 23 తీస్తే ఎంత ఉందండి, ఇంకా ఓకేనా చూడండి, 30లో 7 9 9 మార్కులు మనం ఏం చేయాలండి, తీసేయాలి. ఎందులో, దీంట్లో. అలా అని డైరెక్ట్గా తీసామనుకోండి వాల్యూ మారిపోద్ది. కనుకే ఆ 9 మార్కులు ఆడొక్కడికే ఎఫెక్ట్, కానీ అప్పటికే మనం యావరేజ్ కట్టేసాం కాబట్టి ఈ 9 అనేది అందరికీ కలిపేసి ఉంటాం మనం. కనుక అందరిలో నుండి తీయాలి. ఒక్కొక్కరి దగ్గర ఎంత తీయాలి, అందరిలో అయితే 9 తీయాలి, ఓకేనా. వాడి దగ్గర అయితే 9 మార్కులు ఎక్కువ కాబట్టి ఆడి దగ్గర తీసేయడం. కానీ మనం ఏం చెప్పాం, ఒకరి దగ్గర ఎక్కువ ఉన్నా అది అందరికీ పంచుతాము, అలాగే ఒకరి దగ్గర తక్కువ ఉన్నా అది అందరికీ పంచుతాం. అంటే ఇప్పుడు ఈ 9 మార్కులు ఎక్కువ వేస్తాం ఎవరికి, ఒక అబ్బాయికి. ఎలా, వాడికి 23 వేయాలి, కానీ ఆడు 32 వేస్తారండి, నాకు 9 మార్కులు ఎక్కువ వేస్తారు, తీసేయండి అన్నాడు. తీసేద్దామని అనుకున్నాం, కానీ ఆడు ఒక్కడి దగ్గర తీయడానికి ఆడి దగ్గర లేదు. ఇప్పుడు అది అందరికీ ఆల్రెడీ ఎక్కువ ఉంటే ఏం చెప్పాను, అందరికీ పనిచేస్తామన్నాం, అలా పనిచేసాం. కనుక అది ఎంతమంది మీద ఎఫెక్ట్ పడితే అందరిలో నుండి తీయాలి. కనుకే అది 10 మంది ఎఫెక్ట్ పడ్డది కాబట్టి 10 మందికి అది పంచాలి. 9/10 అంటే ఇప్పుడు నీ ఆన్సర్ 16.3లో మైనస్ ఈ 10తో భాగిస్తే 0.9. ఎప్పుడైనా కింద ఎన్ని జీరోలు ఉంటే పైన అన్ని స్థానాల తర్వాత పాయింట్ పెడితే సరిపోతుంది. ఒక జీరో ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాను. ఇప్పుడు 16.3లో 0.9 తీస్తే 15.4. ఇది కరెక్ట్ అబ్జర్వేషన్ సార్, ఓకేనా. నోట్తో చేసాం, దీనికి ఫార్ములాలు ఇవి అవి చెప్తారు, ఏం లేదు సార్. మామూలుగా 16.3 సార్. ఇక్కడ ఏం జరిగింది, 23కి బదులు 32 వేస్తాం, ఎక్కువ వేస్తాం. ఎన్ని మార్కులు ఎక్కువ వేస్తాం, 9. అవి తీసేయాలి. అలా తీసేయడానికి ఆ ఒక్క విద్యార్థి దగ్గర అయితే తీసేయవచ్చు, కానీ ఆ 9 మార్కులు అందరికీ వెళ్ళిపోయి ఎంతమందికి, 10 మందికి. కనుక ఆ 10 మందికి ఒక్కొక్కరికి ఎంత వెళ్ళిందో అంత తీయాలి. కనుక బై 10 మందికి వెళ్ళింది కాబట్టి ఒక్కొక్కరికి పంచితే ఇప్పుడు 100 పళ్ళు ఉన్నాయి, మనం 10 మందికి ఇవ్వమంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయంటే 10తో భాగిస్తాం కదా. అలాగే సేమ్ ఈ 9 రూపాయలు అనేది 10 మందికి వెళ్ళిపోయి కూడా 10తో భాగిస్తే ఒక్కొక్కరికి ఎంత వెళ్ళింది, 16.3. ఒక్కొక్కరికి వెళ్ళింది 0.9, అంటే ఒక్కొక్కరికి ఎక్స్ట్రా 0.9 ఉంది, అది తీసేయాలి. అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి, 15.4. దీనికి మనం ఫార్ములాలు గట్రా నేర్చుకోవచ్చు సార్. చాలామంది ఇక్కడ ఒకనా అర్థమెటిక్ మీన్ ప్లస్ ఆర్ మైనస్ ఒకనా బి మైనస్ ఏ బై ఒకనా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇలాంటి ఫార్ములాస్ చెప్తారు. ఎన్ని ఫార్ములాలను నేర్పుతాం, ఓకేనా. అలా ఫార్ములాస్ మీద కాకుండా కాన్సెప్ట్ మీద మీనింగ్ రావాలి. కనుక యావరేజ్ ఈ మీన్ అనే కాన్సెప్ట్ దగ్గర నేను చాలా చెప్పాను, ఓకేనా. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనే కాదు, మీన్ అనే మోడ్ మీడియన్ కంపల్సరీగా ఒక మార్క్ మనం గెయిన్ చేయొచ్చు సార్, ఓకేనా. నెక్స్ట్ వన్ 8th ప్రాబ్లం సార్, చూడండి, ఓకేనా. ఏమి ఇస్తున్నాడు చూడండి, 8th one, ఓకేనా. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ a, b plus c, a, b minus c అండ్ మైనస్ a, c ఇన్ స్క్వేర్ యూనిట్స్, ఓకేనా. ఏరియా కట్టమంటున్నాడు. మామూలుగా ఇది మనకి కోఆర్డినేట్ జామెట్రీలో వెర్టిసెస్ ఇచ్చాడు, వెర్టెక్స్, ఓకేనా, ఇలా కోఆర్డినేట్స్ ఇచ్చాడు. అలా నెంబర్స్ ఇచ్చి ఏరియా కట్టమనడం మనం ఫార్ములాలు వాడి ఇవి చేస్తాం. కానీ ఇలాంటివి ఇచ్చినా ఏది ఇచ్చినా మన కాన్సెప్ట్ ఒకటేను సార్, ఓకేనా. ట్రయాంగిల్ ఏరియా కట్టమన్నప్పుడు టెన్షన్ పడొద్దు సార్, వెర్టిసెస్ ఏమి ఇచ్చాడో రాయండి సార్. a, b plus c, ఓకేనా. రెండోది ఏమి ఇచ్చాడండి, a, b minus c. మూడోది ఏమి ఇచ్చాడండి, మైనస్ a, c. ఇవి నీ వెర్టిసెస్ సార్, ఓకేనా. నేను ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ట్రయాంగిల్ ఉందనుకోండి సార్, ఓకేనా. ఇక్కడ ఎక్కడో ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ పట్టుకొని ఇలా తెచ్చి ఇక్కడ తెచ్చాను అనుకోండి, ఇక్కడికి ఇదే ట్రయాంగిల్ని ఇలా ఇక్కడ తెచ్చాను అనుకోండి సార్. అప్పుడు ఈ వెర్టిసెస్ ఏమైపోద్దండి, 0, 0. a, b దగ్గర ఉన్న ఈ వెర్టిసెస్ అనుకుందాం, అదేమైపోయింది ఇప్పుడు మనకి 0, 0 అయిపోయింది. చూసారు కదా. అలా మనం మూవ్ చేస్తున్నప్పుడు 3 వెర్టెక్స్లు మారిపోతాయా,
అలా ఒకటి 0 0 అయ్యింది అనుకుందాం, ఇది 0 0 అయితే మిగతా రెండు కూడా మారిపోతాయి. అలా ఆ మిగిలిన రెండు వెర్టిసెస్కి ఏరియా కడితే సరిపోతుంది సార్. ఓకేనా? మరి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని మనం చూద్దాం సార్. చూడండి ఎలా చేస్తున్నాను. ఇప్పుడు ఏం లేదు, ఒక వెర్టెక్స్ని ఏదో ఒకటి నీకు నచ్చిందని 0 0 చేసుకోండి. అది ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఒకటి తాడు ఇక్కడ పట్టుకుని ఇలా దించవచ్చు, ఇంకోటి ఇలా లాగొచ్చు, ఇంకోటి ఇలాగే తేవచ్చు. అలా మొత్తానికి దాన్ని ఏం స్థానభ్రంశం చేస్తున్నాం. ఓకేనా? దీన్ని అక్ష పరివర్తనం అంటున్నాం, చేంజ్ ఆఫ్ యాక్సిస్ అంటున్నాం. ఓకేనా? దాన్ని అలా చేంజ్ ఆఫ్ యాక్సిస్ చేస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు చూడండి, ఏ కామా బి ప్లస్ సి. ఓకేనా? ఏ కామా బి ప్లస్ సి అదే వెర్టెక్స్ అన్నిట్లో. ఎందుకు? ఈ ఏ కామా బి ప్లస్ దూరము ఇది మూవ్ అవ్వడం కాదు, ఏబి అంత దూరం ఇది మూవ్ అయితే ఇది ఏబిఏ దూరం మూవ్ అవ్వాలి, ఇది ఏబిఏ. అంటే ఒకటి ఏబి డిస్టెన్స్ ప్రయాణిస్తే మిగిలిన వెర్టెసెస్ కూడా అంతే డిస్టెన్స్ ప్రయాణిస్తున్నాయి. కనుక ఏ కామా బి ప్లస్ సి, ఏ కామా బి ప్లస్ సి. ఓకేనా సార్? తీసివేసేయండి సార్. ఓకేనా? ముందు దానికి ఇప్పుడు దానికి డిస్టెన్స్ ఎంత నడిచింది అంటే, మనం సపోజ్ ఇక్కడ నేను 5 దగ్గర ఉన్నాను, 10 కిలోమీటర్లు వెళ్ళాను అనుకోండి. ఓకేనా? ఆ 10 దగ్గర ఉన్నాను అనుకోండి. ఇప్పుడు 10 కిలోమీటర్లు వెళ్ళినట్టు కాదు, ఆ 10లో ఈ 5 తీస్తే 5 కిలోమీటర్లు వెళ్ళినట్టు. ఎందుకు? 5 కిలోమీటర్ దగ్గర నడిచి ఇక్కడ ఉన్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ 5 దగ్గర. మరో 10వ స్తంభం దగ్గరికి వెళ్ళానంటే అర్థం ఏంటి? ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత తెలియాలంటే ఆ 10లో ఈ 5 తీయాలి. అలాగే ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి ప్లస్లో నుండి ఇది తీస్తే మనం మూల బిందువుకి వెళ్ళాం కదా, చూడండి వస్తుంది, గుర్తులు మారుతాయి, మైనస్ 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 మైనస్. అలా చేస్తే ఇది 0, ఇది బిలో బి తీస్తే 0, సిలో సి తీస్తే 0. అందుకే 0 కామా 0 ఒక వెర్టెక్స్. ఇక్కడికి రండి సార్. ఏలో ఏ తీస్తే ఏమొచ్చింది? 0. మైనస్ బి, ఇది బిలో బి తీస్తే పోతాయి, మైనస్ సి మైనస్ సి మైనస్ 2c. ఇక్కడ మైనస్ 2a. ఇక్కడ బి మైనస్ బి ఉంటుంది. ఒక ఇది మైనస్ కాబట్టి సి పోతుంది, మైనస్ బి. ఇవి నీ వెర్టెక్స్ సార్. ఒక 0 కామా ఏమొచ్చిందండి? మైనస్ 2c టు మైనస్ 2a కామా బి. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏరియా కట్టడానికి 0 0 మూల బిందువు ఉన్నప్పుడు ఓకేనా, మన కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ నేను చెప్తాను, 0 కామా 0 ఏ కామా బి, ఓకేనా, సి కామా డి అని ఉందనుకోండి. ఇలా 3 వెర్టిసెస్ ఒకటి మూల బిందువు ఉన్నప్పుడు ఆఫ్ ఏబిసిడి డెట్ కట్టేయడం సార్. దీనికి ఏడి మైనస్ బీసీ అని, ఏడి మైనస్ బీసీ ఆఫ్. ఓకేనా? ఇదే నీ ఏరియా. మరి అలా ఇప్పుడు ఇక్కడ రెండే మిగిలాయి కదా, ఇది 0 0 కాబట్టి ఇది వెర్టెక్స్ కాబట్టి ఏరియా కట్టాలి. ఏది? ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా. ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ 0 మైనస్ 2c మైనస్ 2a మైనస్ బి. ఓకేనా? ఆఫ్ ఇంటూ ఇది ఎలాగా 0 చూడండి సార్, ఇది 0 ఇంటూ మైనస్ బి 0, మైనస్ 2a మైనస్ 2b అంటే ఏమవుతుందండి? మైనస్ 4ac. ఓకేనా? మోడ్ ఉంది కాబట్టి 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఓకేనా, ఈ 4కి ఏమొచ్చింది? 2ac. ఏరియాలో నెగిటివ్ ఉండదు కాబట్టి 2ac అనేది నీ ఆన్సర్ సార్. చూడండి ఆప్షన్ ఏ. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను? ఓ కోఆర్డినేట్ని 0 0 చేశాను. అంటే ఏదైతే మనం 0 0 చేసాం మిగిలిన రెండు కూడా అందులోనే తీస్తే కొత్తగా వెర్టిసెస్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ రెండింటికి డెట్ కట్టి ఆఫ్తో గుణిస్తే అదే మన ఆన్సర్. ఓకేనా? మరి సింపుల్గా కాన్సెప్ట్ వచ్చిందా లేదండి? ఇక్కడ ఇంకోటి, ఇక్కడ మనం ఈ రెండు చేస్తున్నప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ మైనస్తో వచ్చింది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. చూసారు కదా? అలా మనం చేయడం ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ నీకు కోఆర్డినేట్ జామెట్రీ వీడియో చేశాను. అలా చేయడం వల్ల నీకు ఈ వాల్యూస్ అన్నీ తెలుస్తున్నాయి సార్. ఒక బిట్ టు బిట్ చేస్తే మీకు యూజ్ ఉండదు. ఓకేనా? అది మాత్రం గుర్తుంచుకోండి మనం చేసేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మరి ఇఫ్ ఏ 2 కామా 2 బి మైనస్ 4 కామా మైనస్ 4 సి 5 కామా 8 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దెన్ ద లెంత్ ఆఫ్ ది మీడియన్ త్రూ సి ఈజ్. ఓకేనా? సి దగ్గర ఉన్న త్రూ సి ద్వారా వెళ్ళినప్పుడు దాని మీడియన్ అని. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మన కాన్సెప్ట్లో బొమ్మ వేద్దాం సార్. ఏబిసి త్రిభుజం యొక్క శీర్షాలు. సి నుండి గీయబడిన మధ్యగత రేఖ సమీకరణం 5 అడుగుతున్నాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం సార్. ఏ వెర్టిసెస్ ఎంత అండి? 2 కామా 2. బి వెర్టిసెస్ ఎంత అండి? మైనస్ 4 కామా మైనస్ 4. సి కామా వెర్టిసెస్ ఎంత అండి? 5 కామా 8. అయితే ఈ సి నుండి ఓ మీడియన్ గీస్తే మధ్యగత రేఖ అంటాం. ఆ మధ్యగత రేఖ అంటే ఏం లేదు సార్, ఈ వెర్టెక్స్ నుండి ఎదుటి భుజం యొక్క లేదా ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి, ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ గీసే లైన్నే మీడియన్ అంటాం. ఇది మీడియన్. సిడి అనుకుందాం సార్. మీడియన్ ఏమనుకుందాం? సిడి. ఆ సిడి లెంత్ ఎంత అని అడుగుతున్నాడు సార్. సిడి లెంత్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి సార్, ఏబీల యొక్క మిడ్ పాయింటే ఈ మధ్యగత రేఖ అవ్వాలంటే ఇది ఏమవ్వాలన్నాను? మిడ్ పాయింట్ అవ్వాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 + x2/2 y1 + y2/2. అంటే ఈ రెండు కలిపి బై 2 చేయాలి. 2 - 4 అంటే ఎంత అవుతుందండి? -2/2 అంటే -1.
2 -4 -2/2 అంటే -1. ఇది ఒక వెర్టిసెస్. అంటే సి 5,8 డి -1, ఈ వెర్టిసెస్ యొక్క డిస్టెన్స్ అడుగుతున్నాడు సార్. మధ్యగత రేఖ లెంత్ డిస్టెన్స్ అడిగితే ఫార్ములా ఏంటి? √(x2 - x1) ² ప్లస్ y2 - y1 ² ఓకేనా. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? 5 - +1 ప్లస్ 8 +1 -1 అంటే 36 ప్లస్ 81 ఓకేనా. ఎంత వచ్చిందండి? ఇక్కడ చూడండి 36, ఇది ఒక 81 వచ్చింది. 9² అంటే 81. అయితే ఇప్పుడు మీ క్వశ్చన్లో ఇక్కడ చూసారు లేదు, కలిపేసామనుకోండి సార్, ఏమవుతుంది? 7 ఓకేనా. 8 3 11 117 √117 చూసారు కదా. అంటే మీ ఆన్సర్ ఏమొచ్చిందండి? √117 వచ్చింది. ద లెంత్ ఆఫ్ ది మీడియన్. మరి కరెక్టేనా కాదా అంటే ఇక్కడ మీరు వెర్టిసెస్ ఇచ్చినప్పుడు 5,8 ఓకేనా తీసుకుంటే వెర్టిసెస్ ఏమొచ్చింది? √117. ఇదే లెక్కలో మీకు మిస్టేక్ బై ఛాన్స్ ఇది ఒకవేళ -8 అయింది అనుకోండి. సపోజ్ ఇది ఆన్సర్ వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తున్నాను మీకోసం. ఇది ఒకవేళ -8 అయింది అనుకోండి. ఇక్కడ -8 ఇచ్చాడు సార్ లెక్కలో. అవి బై మిస్టేక్ ప్రింటింగ్ వాళ్ళు కొట్టేటప్పుడు -5 ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే లెక్క మళ్ళీ ఆన్సర్ చూడండి, ఇది వస్తుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ లెక్క మారినంత మాత్రాన ఏం మారదు అని చెప్పడానికి మీకు లెక్క నేర్పుతున్నాను చూడండి సార్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది -2,2 సార్, ఇది -4,-4 సార్ ఓకేనా. ఇది 5,-8 సార్. ఇప్పుడు ఆన్సర్ చూడండి సార్. ఒకవేళ అది -8 అయ్యి ఉంటే మళ్ళీ మీడియన్ అంటే మిడ్ పాయింట్ కట్టాలా. మిడ్ పాయింట్ ఈ రెండు కలిపి బై 2 చేయాలి కదా. x1 + x2/2 y1 + y2/2 అంటే ఏమొచ్చింది? -1, ఇప్పుడు ఇది డి అనుకుంటే సిడి డిస్టెన్స్ కట్టాలి కదా. √5 + 1 ² ప్లస్ -8 + 1 ² ఇప్పుడు ఆన్సర్ చూడండి సార్. ఇక్కడ 36, ఇక్కడ 7 వస్తుంది. -7 అంటే 49. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి? √85. అంతేగాని ఒకసారి √85 వచ్చింది, √117 వచ్చింది. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక చిన్న గుర్తు మార్చడం వల్ల ఆన్సర్ ఏమైపోయింది? √85 వచ్చింది. చూసారా ఇది? అది 8 అయితే 117 వచ్చింది. అక్కడ మైనస్ పెట్టడం వల్ల ఏమొచ్చింది? 85. చూసారా? అంటే లెక్క మనం నేర్చుకునే కాన్సెప్ట్లో ఇక్కడ ఏం తెలియాలి? మధ్యగత రేఖ అంటే ఏంటో తెలియాలి, మీడియన్ అంటే ఓకేనా. అలాగే ఆ వెర్టెక్స్ నుండి మీ మిడ్ పాయింట్ కట్టడానికి ఒక ఫార్ములా తెలియాలి, అలాగే డిస్టెన్స్ కట్టడానికి ఒక ఫార్ములా తెలియాలి, ఆ మీడియన్ అంటే ఏంటో తెలియాలి. ఇది చూసారా? అంటే బేసిక్ కాన్సెప్ట్. మీడియన్ అంటే ఏంటో తెలియకపోతే లెక్క చేయలేము. అలా 10th క్లాస్ కాన్సెప్ట్స్తో వాటిని అన్నింటినీ కలిపి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఓకేనా. కనుక నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మరి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది? చూడండి, ఇన్కరెక్ట్ అంటాడు, మనం కరెక్ట్ అని చదివేస్తూ ఉంటాం. నేను చదివాను కదా, అలాగే చదువుతాను. కనుక ఒకసారి చూడండి, ఆ ప్రాబ్లం రికార్డ్ అవుతుందో చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటాను. ఈ క్రింది వాళ్ళలో సరికానిదండి. ఇక్కడ చాలా చిన్న కాన్సెప్ట్ సార్ ఓకేనా. చూడండి ఒకసారి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ చిన్న కాన్సెప్ట్ చూద్దాం. a + b = 90 అయింది అనుకోండి సార్. అప్పుడు a = ఏమవుతుందండి? 90 - b. దీనికి ఇప్పుడు సైన్ అప్లై చేసామనుకోండి. sin a = sin of 90 - b = sin 90 దగ్గర ఏమొస్తుంది? cos, ఒకటో పాదం కాబట్టి b, అంటే sin a = cos b. sin a = cos b. ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇది అంటే బేసిక్ కాన్సెప్ట్ ఇది అందరికీ. ఒకవేళ పూరక కోణాలు అంటే ఇక్కడ 90 కాంప్లిమెంటరీ యాంగిల్ అయితే 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అయితే sin a = ఏమవుతుంది? cos b. అంటే ఆ ఏబీలు 90 అయినప్పుడు ఇది 50 అయింది అనుకోండి, ఇది 40 అని. అలా ఇప్పుడు తీసుకుంటే sin 50 < cos 50 అన్నాడు. అంటే ఈ cos 50 తీసి ఇక్కడ ఏం రాయించాడు మనం? sin 40 రాయొచ్చు. దీనికి ఈక్వల్ అంటే cos 50 బదులు ఏం రాయొచ్చు? ఈ రెండు చేంజ్ అవుతాయని చెప్పాను కదా ఇప్పుడే. ఇక్కడ sin a = cos b. అలా cos 50 అయితే sin ఏమవుతుంది? 40. ఎందుకు? a + b 90లో b అనేది ఓకేనా 50 అయితే a అనేది ఖచ్చితంగా ఎంత అవ్వాలి? 40. అలా రాసాం. మరి ఫస్ట్ వన్ sin 50 cos 40 అన్నాం. అలాగే ఇక్కడ చూడండి, sin 70 cos 70 అన్నప్పుడు ఇక్కడ ఇది ఈక్వల్ ఏం రాయొచ్చు? sin 20 రాయొచ్చా? 20 degrees. అలాగే ఇదేం రాయొచ్చు? sin 1 degrees అని రాయొచ్చా? సైన్ చూడండి, ఇక్కడ cos 1 ఎలా రాయొచ్చు? sin 89 అని రాయొచ్చు ఓకేనా. ఇలా రాసాం అనుకోండి.
ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, మామూలుగా మీరు సైన్ వాల్యూస్ తీసుకుంటే sin 0, sin 30, sin 60, sin 45, sin 60, sin 90 అలా తీసుకుంటే 0 నుండి 1కి వెళ్తుంది. అంటే వాల్యూ ఏమవుతుంది, 0 sin 0 దగ్గర 0, అలా sin 30, sin 45 ఇలా వెళ్తూ ఉన్నప్పుడు sin 90 1 అన్నాం. అంటే 0 నుండి 1కి పెరిగింది. ఎలా, 0 నుండి 90 డిగ్రీలకి వెళ్ళినప్పటికీ 0 డిగ్రీల నుండి 90 డిగ్రీస్, 0 డిగ్రీల నుండి 90 డిగ్రీస్కి వెళ్ళినప్పుడు ఆ గ్రాఫ్ ఏమవుతుందండి, 0 డిగ్రీస్ టు 90 డిగ్రీస్కి వెళ్ళినప్పుడు వాల్యూ కూడా ఏమవుతుంది, 0 నుండి 1కి పెరుగుతుందా లేదండి. అలా పెరుగుతున్నప్పుడు sin 50, sin 40 అన్నప్పుడు sin 40 కన్నా sin 50 ఎక్కువ ఉండాలి. కానీ ఈ కొన లెస్ దాన్ అని చూపిస్తుంది కాబట్టి ఇది తక్కువ, అంటే ఇది తప్పు సార్. అలాగే ఇక్కడ చూడండి, sin 70 గ్రేటర్ దాన్ sin 20, 20 కంటే 70 పెద్దదే. ఎందుకు, ఇప్పుడే చెప్పాను, 0 తర్వాత 30 డిగ్రీస్ ఇంకా పెద్ద వస్తుంది, 45, 60 అలా 90కి పెరిగిందా లేదండి వాల్యూ 1 వరకు. అలా మరి sin 20 కన్నా sin 70 పెద్దదే అని తెలుస్తుంది కనుక ఇది రైటే. sin 89 కన్నా sin 1 లెస్ దాన్ అంటే చిన్నదే అన్నాడు, ఇది రైటే. tan 1 డిగ్రీస్, tan 2 డిగ్రీస్, సో ఆన్ tan 89 డిగ్రీస్ ఓకేనా అడుగుతున్నాడు, ఎంత, గ్రేటర్ దాన్ 0 అని. మరి మధ్యలో tan 45 ఉంటుందా అని తీసుకున్నా, tan 45 1 అయినా, మరి 1కి మిగతా వాల్యూలు యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా సైన్ పెరుగుతుంది కాబట్టి tan కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఆ ఇంక్రీజింగ్ వాల్యూలన్నీ కలిపితే గ్రేటర్ దాన్ 0 వస్తుందా రాదండి, వస్తుంది, రైటే. కనుక ఇన్కరెక్ట్ ఏంటంటే ఇక్కడ sin 50 లెస్ దాన్ cos 50. అంటే బేసిక్ కాన్సెప్ట్ ట్రిగనామెట్రీ మనం బోర్డు నేర్చేయడమో వాల్యూస్ నేర్చేయడమో కాదు, ఆ వాల్యూల్లో ఏం చూడాలి, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఓకేనా, కాస్ అనుకోండి డిక్రీజ్ అవుతుంది, ఎందుకు, cos 1 to 0కి వెళ్తుంది కనుక డిక్రీజ్ అవుతుంది. అదే sin tan 0 to 1కి వెళ్తాను, లేదా 0 to ఇన్ఫినిటీ కనుక ఇంక్రీజింగ్ అవుతున్నాయి. అలా మనం కాన్సెప్ట్ తీసుకుని ఈ బేసిక్ కాన్సెప్ట్ మీద లెక్కలు ఇచ్చాడు సార్. ఓకే, బేసిక్స్ ఓన్లీ. నెక్స్ట్ వన్ చూడండి సార్, 11th ప్రాబ్లం చూడండి సార్, మంచి కాన్సెప్ట్ సార్ ఇది. ఏమిచ్చాడు, BCDE is a square with side 90 centimeters inscribed in a triangle ABF and angle AFB is 45 degrees. Then the length of AF in centimeters అడిగాడు. చూసారా, జామెట్రీ ఇది యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తూ మిక్స్ చేశాడు. ఓకేనా, ఇందులో కూడా ఒక స్క్వేర్ కోసం ప్రాపర్టీస్, ట్రయాంగిల్ ప్రాపర్టీస్ నేర్చిస్తే కాదు, దాంతోపాటు యాంగిల్ ప్రాపర్టీస్ కూడా నేర్చి ఉండాలి. ఓకేనా, అప్పుడు బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ BCDE ఒక స్క్వేర్ అన్నాడు కనుక మనం ఒక స్క్వేర్ గీద్దాం సార్. BCDE ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అట ఒక ఈచ్ సైడ్ ఎంత అండి, 90 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, 90. ఓకేనా, మరి ఇన్ ఏ ట్రయాంగిల్ ABF అట. ఓకేనా, ABF ట్రయాంగిల్ ఇది ఫిక్స్ అయ్యి ఉంది. ABF ట్రయాంగిల్ అంటే ఇలా చూడండి, ఇలా అయినా ABF, ఇది ఏ సార్, ఇది బి, ఇది ఎఫ్. చూడండి, ABF ట్రయాంగిల్లో అది ఫిక్స్ అయ్యి ఉంది, ఏది BCDF అంది. ఓకేనా, AFB 45 డిగ్రీస్ అట. AFB ఇగో ఇది 45 డిగ్రీస్. ఓకేనా, ఓకే. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, AF లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఇగో ఈ లెంత్ కావాలట సార్, ఇది ఈ లెంత్ కావాలి అంటున్నాను. ఓకేనా, మరి ఆ లెంత్ కావాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందండి, చూడండి యాంగిల్ 90 డిగ్రీస్. యాంగిల్ చూడండి సార్ ఎంత అండి, 90 డిగ్రీస్. మరి ఇది 90 అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుందండి, 90 డిగ్రీస్. ఓకేనా, మరి ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 90, ఇది 45 అయితే ఇది ఎంత అవుతుందండి, 45 డిగ్రీస్. ఓకేనా, చూడండి మరి ఇక్కడ 90, 45, 45 ఇది చిన్న ట్రయాంగిల్ సార్. ఓకేనా, అలాగే ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి, ఇది 90, ఇది 45, ఇది కూడా ఎంత అవుతుందండి, 45 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ముక్క 90 అయినప్పుడు, ఓకేనా, ఇక్కడ చూడండి ఇది 90, ఇది 45, 45 ఇది ఒక పెద్ద ట్రయాంగిల్ సార్. సేమ్ ట్రయాంగిల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, 45, 45, 90. మరి అప్పుడు ఇది కూడా ఈ లెంత్ కూడా ఎంత అవ్వాలి, 90 సెంటీమీటర్స్ అవ్వాలి. ఒక 6 సెంటీమీటర్స్ కూడా ఎంత అవ్వాలి, 90. అలాగే ఇది 90 సెంటీమీటర్స్, మరి అప్పుడు ఈ లెంత్ కూడా ఏమవుతుందండి, 90 సెంటీమీటర్. ఎందుకు, సిమిలర్ ట్రయాంగిల్స్ ఫేమ్ అవుతున్నాయి ఇక్కడ కనుక 90, 45, 45తో ఉండేటప్పుడు. ఓకేనా, ఈ 90కి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇదైతే ఈ సైడ్ ఎంత అన్నాడు, 90. ఎలా చెప్పేశారు సార్ అంటే చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం సార్. చూడండి, ఇలా ఇది 90 డిగ్రీస్ సార్, ఇది 45 డిగ్రీస్ సార్, ఇది 45 డిగ్రీస్ సార్. ఓకేనా, రెండు కోణాలు సమానంగా ఉన్నప్పుడు లేదా యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్స్, వాటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. మరి ఇది 90 సెంటీమీటర్స్ అన్నాం, ఇది 90 సెంటీమీటర్స్ అన్నాం అనుకోండి, దాని ఆపోజిట్ ఉండే ఈ 45కి ఎదురుగా ఉండేది 90 అయితే ఈ 45కి ఉండేది ఏమవుతుంది, 90. ఓకేనా, ఆ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. మరి ఆ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేశారంటే చూడండి ఒకసారి. మీరు తీసుకున్నప్పుడు ఇది పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇలా
ఈ ట్రయాంగిల్ తీసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఫ్రేమ్ అయింది మనకి, ఓకేనా. ఈ ట్రయాంగిల్లో ఈ స్క్వేర్ యొక్క ఆల్ సైడ్స్ ఎంత అండి, 90 90 90 90 సెంటీమీటర్స్. అలా ఉన్నప్పుడు ఈ చిన్న మొక్క తీసుకున్నాం మనం, ఇది 90, ఇది ఆల్రెడీ ఆడు 45 ఇచ్చాడు కనుక ఇది ఎంత 45. మరి ఈ 45కి ఆపోజిట్ ఇది 90 అయినప్పుడు ఈ 45కి ఆపోజిట్ ఇది ఎంత అవుతుందండి 90. అలా రాశాను. ఒకసారి ఇందాక డైరెక్ట్గా రాసేయడం వల్ల నీకు వాల్యూ తెలియకుండా ఉండవచ్చు. ఇప్పుడు చూడండి క్లియర్గా మళ్ళీ రాస్తాను, ఓకే. ఇప్పుడు అంటే బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే కానీ లెక్క చేయలేమనడానికి ఇది కాన్సెప్ట్. స్క్వేర్ సార్ ఆల్ సైడ్స్ అంతా 90 సెంటీమీటర్ 90 సెంటీమీటర్ 90 సెంటీమీటర్ 90 సెంటీమీటర్స్. యాంగిల్ కూడా అంతే 90 90 90 90. చూసారా, కన్ఫ్యూజ్ చేయడం, పొడవు 90 సెంటీమీటర్సే, యాంగిల్ 90. ఇప్పుడు ఇది ఒక BD అంతేనా, BCDE అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. దీన్ని ఒక ABF అనే ఒక ట్రయాంగిల్లో ఫ్రేమ్ అవుతున్నట్టు ఇలా, ఓకేనా. ఇది A, ఇది B, ఇది F. ఆ AFB ఈ యాంగిల్ ఇచ్చాడు సార్ 45 degrees. మరి స్క్వేర్ చూడండి, ఒక లైన్ మీద యాంగిల్ ఎంత ఉంటుంది 90 కనుక ఇది కూడా ఎంత 90. మరి ఇది 90, ఇది ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడ చూడండి, ఇది 90 ఇది 45 అయితే ఇది ఎంత అండి 45. రెండు యాంగిల్స్ సమానం అన్నప్పుడు అటు ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్. ఈ 45కి ఆపోజిట్ ఈ సైడ్ 90 అయితే ఈ 45కి 90, ఇది ఆల్రెడీ 90 కనుక ఈ సైడ్ ఎంత అండి 180. ఈ సైడ్ ఎంత వచ్చిందండి 180. సేమ్ ఇక్కడ కూడా చూడండి సార్, ఇక్కడ ఇది 90 degrees-ఏనా, ఇది 90 degrees. మరి పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి ఇలా, ఇది 90 ఇది 45 అయితే ఇది ఎంత అవుతుందండి 45 degrees, ఓకేనా. మరి అది 45 అయితే ఇది కూడా ఎంత అవుతుందండి 45. మరి ఈ 45కి ఆపోజిట్ 90 అయితే దీనికి ఆపోజిట్ ఎంత 90. అలా ఇది 90, మొత్తానికి ఈ లెంత్ ఎంత అండి 90. అంటే స్కాలిన్ ఇది ఏమొచ్చింది ఐసోలెస్. ఇది 90 + 90 ఎంత వచ్చిందండి 180. ఈ 90 90 కలిపితే 180, ఇది కూడా 180. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ట్రయాంగిల్లో ఇది వచ్చింది సార్, ఇది 180 degrees సార్, ఇది కూడా 180 degrees సార్, ఓకేనా. ఇది 45 యాంగిల్ ఉన్నప్పుడు, ఇది 45 యాంగిల్ ఉన్నప్పుడు, ఇది 90 ఉన్నప్పుడు కదా. మరి 180 180 అయితే ఇంకోటి ఏమవుతుంది, ఓకేనా. 180√2 డయాగ్నల్, 180√2. చూడు నీ ఆప్షన్లో 4th ఆప్షన్ అయిపోయిందా. అలా రాయొచ్చు. లేదు అనుకోండి 45 45 90 చూడండి, 45 45 90 అని తీసుకున్నాం అనుకోండి, ఓకేనా. యాంగిల్స్ మామూలుగా సైన్ అప్లై చేసాం అనుకోండి, 45 ఏమవుద్ది 1/√2 1/√2 1, ఓకే. దీని నుండి 1:1:√2. ఇది నీ కాన్సెప్ట్ సార్, ఓకేనా. దాని ఆపోజిట్ లెంత్లు ఇలా ఉంటాయని, యాంగిల్స్ ఇలా ఉంటే 45 45 90 ఉంటే సైన్ అప్లై చేస్తాం సార్, ఓకేనా. దీనికి సైన్ అప్లై చేస్తే సైన్ 45 1/√2 1/√2 1 అంటే 1:1:√2 ఇవి లెంత్లు సార్, ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 45కి 180 అన్నాం కదా, ఇది ఒక పార్ట్ సార్. అలాగే ఈ 45కి అన్నాం కదా, ఇది ఒక పార్ట్ సార్. అంటే ఇప్పుడు ఇదేమో 180, ఓకేనా, ఇది 180 అయితే ఒక పార్ట్. ఒక పెన్ను 180 అయితే √2 పెన్నులు ఎంత 180√2. చూసారా ఎలా రాస్తాము. ఇది మనం ఇది మామూలుగా మనం ట్రిగనోమెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ అనువర్తనాలు అంటాం, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అంటాం. అక్కడ హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఈ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేసుకుంటాం సార్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా చేసేవచ్చు. అదే కాన్సెప్ట్ ఇక్కడ వాడాం. ఇది 90 90 90, ఈ లోపల 90, ఇది 45 అవడం వల్ల ఇది 90 అవడం వల్ల ఇదేమవ్వాలి 45. ఆల్రెడీ ఈ లెంత్ 90 కాబట్టి దానికి ఇది 45కి ఆపోజిట్ ఉంది, ఇది 45కి ఆపోజిట్. ఈ 45కి ఆపోజిట్ 90 కాబట్టి ఈ 45కి ఆపోజిట్ 90. సేమ్ కాన్సెప్ట్ ఎక్కడ అప్లై చేస్తే ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకునే ముందు, ఓకేనా. చూసారా లేదు, ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకునే ముందు చిన్నది తీసుకుందాం. ఇక్కడ చిన్నది ఇది 90 సార్, ఓకేనా. చూడండి ఇది 90. మరి వెర్టిసెస్ ఆపోజిట్ యాంగిల్స్ ఎక్కడ ఇది 45, ఇదిగా ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 45 అయితే ఇది 45. ఈ 45కి ఆపోజిట్ 90 కాబట్టి ఈ 45కి ఆపోజిట్ 90. అంటే ఈ లెంత్ 90 + 90 180. అంటే స్క్వేర్ది 90, ఈ ట్రయాంగిల్లో ఈ మొక్కది 90 180. అలాగే ఈ స్క్వేర్ది 90, ఈ మొక్కది 180. అలా అయినప్పుడు 180 180 అంటే 45కి ఆపోజిట్గా ఉంది ఇది 180, ఈ 45కి ఆపోజిట్ 180 అయితే 90కి ఆపోజిట్ ఉంది √2 × 180, ఓకేనా. ఆన్సర్ 4th ఆప్షన్. చూసారు కదా, ఇది మన కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ వన్ చూడండి సార్, 12th వన్. ఒక నేమ్ ఇచ్చాడు. ఇఫ్ 19x y and 7 ఆర్ ఇన్ ఏపీ దెన్ x² + y² - 2xy ఈజ్. చూసారా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇచ్చాడు 19x y మరియు 7లు అంక శ్రేణిలో ఉంటే x² + y² - 2xy. ఇక్కడ చూసారు లేదు, ఇది అంతా కట్టాలా అంటే x కట్టాలి y కట్టాలి, వాటిని స్క్వేర్ చేయాలి, టైం ఎక్కడ లేదు సార్. ఇది a - b² సూత్రం వాడాడు ఇక్కడ.
ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కట్టమంటున్నాడు. చూసారా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ తెలుసు. అది ఆల్జీబ్రా. ఇక్కడికి రండి సార్, ఇవి ఏపీలో ఉన్నాయన్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెస్లో ఏమి ఇచ్చాడు, 19x(y)(7) కదా. కామన్ డిఫరెన్స్ ఏమైనా డి, t2 మైనస్ t1 కదా. డి ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ 19 ఒకటి, ఇంకోటి వై మైనస్ ఎక్స్ ఒకటి, ఇంకోటి 7 మైనస్ వై. చూసారా, మరి ఇప్పుడు దీని నుండి మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఏవైనా రెండు ఈక్వల్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండో లేదా ఈ రెండో ఏవో ఒక రెండు ఈక్వల్ చేస్తే మీ ఆన్సర్ క్లియర్ కట్గా వచ్చేస్తుంది. ఏంటో చేద్దాం చూడండి. ఈ రెండు చూద్దాం సార్. ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ చేసాము. ఆ ఎక్స్ ఇటు తెస్తే 2x ఈక్వల్ టు ఏమొచ్చింది, 19 ప్లస్ వై ఇక్కడ. ఓకేనా, ఈ రెండు తీసుకున్నామా అంటే మీరు ఏ రెండు తీసుకున్నా ప్రాబ్లం లేదు. సపోజ్ చూడండి, ఈ రెండు తీసుకున్నారనుకోండి. ఓకేనా, ఆ వై ఇటు వచ్చింది అనుకోండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమవుతుందండి, 19. ఎక్స్ ప్లస్ వై ఇక ఈ రెండు తీసుకుంటే చూడండి, ఈ వై ఇటు తెచ్చి ఈ 19 అటు తెచ్చామనుకోండి, 26. 19 ప్లస్ 7 26. మరి ఈ వై ఇటు తెచ్చామనుకో, 2x మైనస్ వై ఈక్వల్ టు 19. అంటే ఈ రెండింటి నుండి ఒక ఈక్వేషన్ తెచ్చి సాల్వ్ చేద్దాం. దీని నుండి 3x ఈక్వల్ టు 30 45, ఎక్స్ ఈక్వల్ టు 15. ఆ ఎక్స్ వాల్యూ ఎందులో పెట్టామనుకోండి, వై ఈక్వల్ టు 11 అంటే ఎక్స్ వాల్యూ 15 వై వాల్యూ 11 అంటే ఇప్పుడు 15 మైనస్ 11 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే ఆన్సర్ 16. చూడండి సార్, ఆప్షన్ 16 వచ్చిందా. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామో క్లారిటీగా నీకు తెలిస్తే లెక్క అయిపోయింది సార్. ఏం లేదు, ఏం చేసాము, కామన్ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనగానే డిఫరెన్స్ t2 మైనస్ t1 అంటే ఎక్స్ మైనస్ 19, వై మైనస్ ఎక్స్, 7 మైనస్ వై, ఇవి మూడు వచ్చాయి. దాంట్లో మొదటి రెండింటి నుండి ఒక ఈక్వేషన్, తర్వాత రెండింటి నుండి ఒక ఈక్వేషన్. ఆ రెండు సాల్వ్ చేస్తే ఎక్స్ వై వాల్యూలు వచ్చాయి సార్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కట్టాం, 15 మైనస్ 11 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 వచ్చిందా. అదే మీ ఆన్సర్ సార్. ఓకేనా, నెక్స్ట్ వన్. అంటే ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద అంతా 10th బేస్ మీద అడిగిన బిట్స్ రాదు. బేసిక్ కాన్సెప్ట్ నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్ మీద బిట్లేవి. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద బిట్స్ సార్ ఇది. If alpha beta are the zeros of polynomial 3x square plus 6x plus p such that alpha plus beta into 1 plus alpha equal minus 2/3, then the value of p అడుగుతున్నాడు. ఒక ఆల్ఫా బేటాలు 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ p యొక్క బహుపది యొక్క శూన్య విలువలు అన్నా రూట్స్ అన్నా మూలాలన్నా ఒకటే. ఒకనా జీరోస్ అన్నా శూన్యాలన్నా ఇది సాధనలన్నా ఏదన్నా ఒకటే అంటే వాటి యొక్క విలువలు అని. మరి ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్లో వచ్చండి, 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ p ఇది ఒక పోలినామియల్ అనుకుందాం. దీని రూట్స్ ఆల్ఫా బేటా అయితే ఆల్ఫా ప్లస్ బేటా ఈక్వల్ మైనస్ b బై ఏనా అంటే 6/3 అంటే -2. ఆల్ఫా బేటా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ c బై ఏ p/3 ఇవేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్కలోకి వెళ్దాం సార్. ఇవి రెండు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. మరి మన క్వశ్చన్ ఏమిచ్చాడు, ఆల్ఫా ప్లస్ బేటా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడండి -2/3. ఓకేనా, దీని నుండి p వాల్యూ అడిగాడు. చాలా సింపుల్ సార్, ఇది ప్రొడక్ట్ చేసండి. ఆల్ఫా ప్లస్ బేటా, ఈ బేటాతో దీన్ని కూడా గుణిస్తే ఆల్ఫా బేటా. చూసారా, ఆల్ఫా ప్లస్ బేటా ప్లస్ ఆల్ఫా బేటా -2/3. ఆల్ఫా ప్లస్ బేటా వాల్యూ ఎంత అండి -2 ప్లస్ ఆల్ఫా బేటా ఎంత అండి p/3 ఈక్వల్ టు -2/3. ఓకేనా, p/3 ఇక్కడ ఉంచి ఈ 2ని అటు తీసుకెళ్ళిపోదాం. -2/3 ప్లస్ 2 6లో 2 తీస్తే 4/3. 3కి 3 కొట్టిస్తే p వాల్యూ ఎంత వచ్చిందండి 4. చూసారా, p వాల్యూ ఎంత 3కి 3 కొట్టిస్తాం ఇక్కడ అంటే p ఈక్వల్ ఏమొచ్చింది 4. అంటే ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ వాల్యూస్ తెలియాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుద్ది, ఓ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ax స్క్వేర్ లేదా ఎక్స్ప్రెషన్ ప్లస్ c అని తీసుకుంటే దీని రూట్స్ ఆల్ఫా బేటా అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a అంటే బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను కదా. బేసిక్స్ మీద బిట్స్ని ప్రూవ్ ఇచ్చేస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇవ్వలేదు, దాని నుండి ఒక p అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే బేసిక్ వస్తేనే మనం లెక్కలు చేయగలమని చూపిస్తున్నాడు వాడు. ఓకేనా, అంటే ప్రిలిమినరీ మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది సార్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి సార్. 14 x + 1/x = 7, x³ + 1/x³ ఎంత అంటుంది. ఇక్కడ మనకు ఒకటి తెలియాలి. ఓకేనా, ఇక్కడ x + 1/x ఇదే కదా 14th వన్ రండి చూడండి. x + 1/x
7 దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అడుగుతున్నాను. మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కావాలంటే ఏ మైనస్ బి ఖచ్చితంగా ఉండాలి సార్, అప్పుడే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కట్టగలం. కానీ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు, అందుకే ఇక్కడ కొన్ని కండిషన్ చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే మనకి ఎక్స్ మైనస్ 1/x ఎప్పుడైనా కావాలనుకోండి సార్, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ 4, ఇది ఫార్ములా. ఓకేనా, చూసారా? అంటే అవన్నీ మనం వీడియోలో చూపాం ఎలా వచ్చాయి ఏంటని. అంటే ఏం చెప్పాను, ఎక్స్ ప్లస్ 1/x కే అయితే ఎక్స్ మైనస్ 1/x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్. అలాగే ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు కే లేదా ఒక పి అయిన ఇచ్చామనుకోండి, ఎక్స్ మైనస్ దీని నుండి చూడండి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అడిగాడు అనుకోండి. ఓకేనా, పీ క్యూబ్ ప్లస్ 3p అనేది రాస్తే సరిపోతుంది. ఇక ఇలా. ఓకే, ఇది నీ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు దీని నుండి ఆ వాల్యూ కట్టాలి, ఈ పీ వాల్యూ, ఇది పీ వాల్యూ సార్. మరి ఎలా కడతాం చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 7, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 7 ఇంప్లైస్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ మైనస్ 4. 49 మైనస్ 4 అంటే 45. 45ని ఎలా రాయొచ్చు, 9 5లు కదా, 3√5. ఇది ఎక్స్ మైనస్ 1/x సార్. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 3√5. మరి దీని నుండి మనకేం కావాలండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ కావాలి. అంటే మనం ఏం చెప్పాం, పీ క్యూబ్ ప్లస్ 3p అంటే 3√5 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3√5. ఓకేనా, ఇక్కడ చూడండి 9 9ల 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 3√5 అంటే √5 ఇంటూ √5. ఓకేనా, ఒక √5 ఉండిపోద్ది, ఇంకా పక్కన 5 ఉంటుంది. √5లో 3 కదా, అందులో 5 ఇంటూ 5 ఇది 27 ఇంటూ చూడండి 27 ఇంటూ 5√5 ఇక్కడ ఇది ఒక వాల్యూ, ప్లస్ ఇక్కడ 9√5 ఒకటి. అంటే ఇది 7 5ల 35, 5 135√5 ప్లస్ 9√5 కలిపితే 144√5. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంటే ఇక్కడ బేసిక్ ఫార్ములాలు తెలిస్తే సరిపోతుంది. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వేసాం, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ కదా, ఇది ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ కాబట్టి టోటల్గా మనకు వచ్చే వాల్యూ కూడా ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ వస్తుంది సార్. ఓకేనా, అందుకే మన ఆన్సర్ 144√5. చూసారా, అంటే ఇక్కడ ఈ ఫార్ములాస్ తెలియాలి. మరి ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలియాలి, అప్పుడే ఇవి గుర్తుంటాయి. దాని మీద ప్రాబ్లమేటిక్ చేస్తేనే మనకు మరికొద్దిగా ఎక్కువ గుర్తుంటుంది సార్. ఓకేనా, నెక్స్ట్ వన్ 15. Triangle PQR and triangle XYZ are similar and their areas are respectively 64 cm and 121 cm square. If YZ is 15.4 cm, then the length of the QR is. ఓకేనా, ట్రయాంగిల్ PQR ట్రయాంగిల్ XYZ ఆర్ స్వరూప త్రిభుజాలు అట, మరియు వాటి వైశాల్యాలు వరుసగా 64 121. YZ 15.4 అయితే QR ఎంత అంటున్నాను. ఇక్కడ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేద్దాం సార్. చూడండి ఇక్కడ, చాలా రోజుల తర్వాత కదా బోర్డు అలవాటు తప్పింది, అందుకే బ్యాకప్ అవుతుంది. ట్రయాంగిల్ PQR ట్రయాంగిల్ XYZ అదే సేమ్ సిమిలర్ అన్నాడు కాబట్టి అదే లైన్లో రాయాలి. ఓకేనా, ఇలా రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక స్వరూప త్రిభుజాలు అయినప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే దీని ఏరియా రాద్దాం సార్. ట్రయాంగిల్ PQR ఏరియా బై ట్రయాంగిల్ ఓకేనా XYZ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక స్పెషల్ ఉంది సార్, వేటి లెంత్ల యొక్క ఏవి తీసుకున్న సైడ్స్ కానీ హైపోటెనస్లు కానీ లేదా యాలిట్యూడ్స్ కానీ మీడియన్స్ కానీ లేదా పెరిమీటర్ కానీ వాటి యొక్క హోల్ స్క్వేర్కి ఓకేనా ఈక్వల్ అయిపోతుంది ఈ ఏరియాస్ రేషియో. అంటే ఈ రెండు స్వరూప త్రిభుజాలు లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను, ట్రయాంగిల్ PQR ట్రయాంగిల్ XYZ ఏరియాస్ అంటే దీని వైశాల్యం రేషియో ఎప్పుడు ఎలా ఉంటుందంటే PQ/XY హోల్ స్క్వేర్ ఈస్ట్. అంటే ఈ లెంత్ బై ఈ లెంత్ వర్గానికి కానీ అదే స్క్వేర్కి కానీ లేదా QR/YZ హోల్ స్క్వేర్కి కానీ లేదా PR/XZ హోల్ స్క్వేర్కి కానీ ఇలా, లేదా ఇది మీడియన్ తీసుకున్నాం ఇలా ఆ మీడియన్ స్క్వేర్లకు కానీ దేనికైనా వాటి వర్గాలకి సమానమాట. ఓకేనా, అలా ఇప్పుడు మన క్వశ్చన్ YZ ఇచ్చాడు, ఏమడుగుతున్నాడు QR అంటే ఇగో ఇదేనా, ఇది తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇటు రేషియోస్ ఇచ్చాడు, PQR ఏరియా ఎంత అండి 64, అలాగే XYZ ఏరియా ఎంత అండి 121. అంటే 64/121 ఈజ్ ఈక్వల్ టు QR స్క్వేర్ బై ఓకేనా YZ ఎంత 15.4
ఓకేనా, హోల్ స్క్వేర్ ఇదేనా. మరి ఇప్పుడు ఈ స్క్వేర్ ఇటు వస్తే రూట్ కదా, అంటే 8/64కి 120 11 ఈక్వల్ టు QR బై 15.4. ఓకేనా. చూడండి ఈ 11తో ఇది ఎంత పడుతుందో తెలిస్తే అయిపోతుంది మనకి. ఇక్కడ కూడా అదే సేమ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. మరి ఇక్కడ ఇది 4తో గుణించామనుకోండి, నా 11ని ఇక్కడ ఇంటూ 0.4 లేదా దేంతో గుణిస్తే ఆ వాల్యూ వస్తుందో తెలిస్తే మన ఆన్సర్ క్లియర్ కట్గా అయిపోతుంది. అలా మనం ఇక్కడ 11తో దీన్ని భాగించే ముందు చూడండి, QR ఈక్వల్ టు ఏమవుద్ది 18 × 15.4/11. 11 1 11.4 అంటే 8 1 8 8 4 32 అంటే 8 4 32 3 11.2 11.2. చూడండి సార్ ఆన్సర్ 11.2. అంటే ఇక్కడిగో ఇది సిమిలర్ కాన్సెప్ట్ మీద తెలిసిపోతుంది. ఏరియాస్ రేషియోస్ రెండు సిమిలర్ ట్రయాంగిల్ అయినప్పుడు ఏరియాస్ రేషియోస్ వాటి యొక్క సైడ్స్ యొక్క వర్గాల రేషియోకి లేదా యాలిట్యూడ్స్ యొక్క వర్గాల రేషియోకి లేదా చుట్టుకొలతల యొక్క వర్గాల రేషియోస్కి మీడియన్స్ యొక్క వర్గాల రేషియోకి ఈక్వల్ అనే కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా అయిపోతుంది. ఇక్కడ సైడ్ అడగొచ్చు, ఏరియా అడగొచ్చు, లేదా యాలిట్యూడ్ అడగొచ్చు, మీడియన్ అడగొచ్చు. వాటి కాన్సెప్ట్ బట్టి ఏది అడిగినా ఇలా ప్రాబ్లం టోటల్ కాన్సెప్ట్ క్లోజ్ సార్. ఓకేనా. ఈ కీ పాయింట్ తెలిస్తే లెక్క అయిపోతుంది, అది తెలియకపోతే లెక్క చేయలేము సార్. బేసిక్ కాన్సెప్ట్ సార్ ఇది. నెక్స్ట్ ఫైనల్గా 16th ప్రాబ్లం ఒకటి చూద్దాం సార్. ద మెజర్స్ ఆఫ్ రిఫ్లెక్సివ్ యాంగిల్ ఈజ్ టేటా, దెన్ టేటా లైస్. పరావర్తన కోణం కొలత టేటా అయితే ఆ టేటా ఎంత అంటున్నాడు. పరావర్తన కోణము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక సారీ పరావర్తన కోణం చెప్పే ముందు చూడండి సార్, ఇలా ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, దాని మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఉంటే దాన్ని పరావర్తనం అయిందంటాం. అలా మనం XX YX తీసుకున్నప్పుడు ఇలా ఓకేనా, యువతల వైపు పడాలి అంటే ఖచ్చితంగా ఇక ఈ బొమ్మ ఇలా ఉందనుకోండి సార్, మళ్ళీ ఇక్కడే పడాలా, ఇదే కదా. కనుకే ఇది నా బొమ్మ సార్, మరి దాని బొమ్మ ఇలా పడాలి అంటే ఇది 180 degrees, ఇక్కడ నుండి ఎక్కడికి 90, 90 నుండి ఎక్కడికి 180 ఇది. అలాగే మళ్ళీ ఈ మొక్క ఎక్కడ పడ్డది, మళ్ళీ ఇది 270, 360. అంటే మన రిఫ్లెక్సివ్ యాంగిల్ కావాలంటే ఈ మధ్యలో ఉండాలి. దేని మధ్యలో ఉండాలి, 180కి 360కి మధ్యలో. అంటే 180 లెస్ దాన్ చూడండి సార్. ఓకేనా, మనకి ఆన్సర్ ఏమవుతుందండి 180 లెస్ దాన్ టేటా లెస్ దాన్ 360. ఇదిగో ఇది నీ రిఫ్లెక్సివ్ యాంగిల్, పరావర్తన కోణం. ఓకేనా. అలాగే మామూలుగా రెండు కోణాలు మొత్తం 90 అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం, పూరక కోణాలు. వాటి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 అయితే సప్లిమెంటరీ యాంగిల్ అంటాము. అలాగే 0 లెస్ దాన్ టేటా లెస్ దాన్ 90 degrees అయితే ఓకేనా అది అల్ప కోణం అంటాము. 90 లెస్ దాన్ టేటా లెస్ దాన్ 180 అయితే ఓకేనా దాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది యాప్ట్యూట్ యాంగిల్ అంటాము. అలా 180 ఓకేనా ఈక్వల్ టు 180 అయితే సరళ కోణం అనేసి ఇలా మనం స్ట్రైట్ లైన్ యాంగిల్ అంటాము. ఇవి కాన్సెప్ట్, ఆ బేసిక్ కాన్సెప్ట్ యాంగిల్స్ అన్నిటి కోసం తెలిస్తే లెక్క అయిపోయింది సార్. ఇలా మనం బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోగలిగితే సరిపోదు. ఇక్కడ నెక్స్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు రాంబాబు సార్ RS అకాడమీ అని ఉంటుంది సార్. ఇగో ఈ లోగోతో కనిపిస్తుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ 2 నెంబర్లో ఈ 8125441819 పనిచేస్తుంది. అలాగే ఇది కూడా ఈ రెండిట్లో దేన్నో ఒకదాన్ని మీరు మెసేజ్ చేసినా లేదా యాప్లో మీరు మెసేజ్ చేసినా డౌన్లోడ్ చేసి మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా. ఇది ఇప్పుడున్న ప్యాటర్న్ అంటే చూసారా, బేసిక్స్ మీకు ఏవైతే బేసిక్స్ వచ్చో ఆ బేసిక్స్ని యూజ్ చేస్తూ లెక్కలు అడుగుతున్నాడు సార్. కనుక ఆ బేసిక్ కాన్సెప్ట్ని మన వీడియోలో అన్నింటిలో బేసిక్స్ అప్లై చేస్తూ వాటిని లింకప్ చేస్తూ ఓకేనా. మొదట్లో భయపడతాను, చిన్న ఇచ్చాను, అలా స్టేజ్ పెంచుతాం. ఓకేనా. మీరు యూట్యూబ్లో కూడా ఈ వీడియోస్ని చూడొచ్చు. రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్ అని ఉంటాయి. అదే యాప్ అయితే రాంబాబు సార్ RS అకాడమీ అని ఉంటుంది. అదే యూట్యూబ్ అయితే రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్ అని ఉంటుంది. ఓకేనా. మీరు అందరూ దా లింకప్ని ఫాలో అవుతారు. నెక్స్ట్ 2026లో మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ రాంబాబు సార్ సెలవు తీసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్.